ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీలో ఎంతమందికి ఈరోజు ఎపిసోడ్ ఒక సినిమాలాగా ఉందిరా, ఆ ఎమోషన్స్ కావచ్చు, ఒక్కొక్కరి స్ట్రాటజీస్ కావచ్చు, ఒక్కొక్కరి ఆట తిరిగి కావచ్చు, ఒక్కొక్క ఆర్గ్యుమెంట్ కావచ్చు, ఎవ్రీథింగ్ అబ్సల్యూట్ సినిమాలాగా ఉందని ఎంతమంది కనిపించిందో లైక్ చేయండి. అట్లీస్ట్ ఒక 30,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఉడాలి గాడు. ఫస్ట్ లైక్ కొట్టు. ఈ అమ్మ ఏమన్నా ఎపిసోడ్ రా నాయన, ఫుల్ కిక్ ఇచ్చింది ఆ ఎపిసోడ్. అన్నిటికంటే కూడా నాకు హైలైట్ కనిపించింది ఏం తెలుసా, లాస్ట్లో డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్ పడాలా లైవ్లో ఎట్టెత్తేసాడు రా బిగ్ బాస్. నాకు అర్థం కాలేదు. ఎపిసోడ్లో లైవ్లో వచ్చింది కళ్యాణ్ రాగానే కళ్యాణ్ మోకాల దాని మీద కూర్చొని, డెమాన్ పవన్ వస్తే డెమాన్ పవన్ని హగ్ చేసుకుంటాడు మోకాల దాని మీద కూర్చొని ఏడుస్తా. సూపర్ సీను. ఎలా కట్ చేయబుద్ది అయింది బిగ్ బాస్కి నాకు అర్థం కాలే ఆ సీను. అసలు ఎడిటర్ ఎవడరా నాయన. తర్వాత కళ్యాణ్ లేచేసి వచ్చి ఆ టాస్క్ అయిపోయిన తర్వాత అది కూడా లైవ్లో ఉంది, అది ఎలా కట్ చేయాల్సి వచ్చింది. లేచి ఇమాన్యుయల్ అండ్ తనూజ దగ్గరికి వచ్చి ఇద్దరు చేతులు పట్టుకొని కిస్ పెడతాడు చేతులకి. ఇది ఆ సీన్ ఎలారా కట్ చేశారు బిగ్ బాస్. సూపర్ అంతే. మొత్తం క్లియర్గా చెప్తాను. ఒక్కొక్కడికి ఎలివేషన్స్ ఇవ్వడమే కాకుండా ఒక్కొక్కరు దాంట్లో ఉన్న మిస్టేక్ కూడా చెప్తాను. దయచేసి డెమాన్ పవన్ కొన్ని నచ్చలేదు. ఈ ఎపిసోడ్లో డెమాన్ పవన్ చూస్తే పాపం అనిపించింది. డెమాన్ పవన్కి సూపర్ ఎలివేషన్స్ ఇవ్వాల్సిన కాడ ఇస్తాను, బట్ వాళ్ళ మిస్టేక్స్ ఏదైతే అనిపించిందో అవి చెప్పకుండా అయితే నేను ఆగదలుచుకోవట్లేదు. ప్రతి ఒక్కరి మిస్టేక్ నాకు ఎక్కడ ఏది అనిపించింది అనేది క్లియర్ కట్గా నాకు అనిపించిన ఒపీనియన్స్ క్లియర్గా పాస్ చేసేస్తా. ఓన్లీ ఎలివేషన్స్, ఓన్లీ పొగడతలే కాకుండా నా క్రిటిసిజం కూడా గట్టిగానే ఉంటుంది ఈ వీడియోలో. మీరు మొత్తం చూడండి, అందరి గురించి క్లియర్గా నాకు ఏది అనిపించింది అది రఫ్ ఆడిచ్చేస్తాను. ఫస్ట్ ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు లైక్ చెయ్యకపోతే 10 సెకండ్లు 10 సెకండ్స్ మౌనం పాటించడం. ఇంకా ఫస్ట్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టేంతవరకు 10 సెకండ్లు సైలెంట్గా ఉంటాం. నువ్వు కొట్టమ్మా. 10 గంటలు ఉన్నా కూడా పోతే పోయింది ఉడాలి. ముక్కు మూసుకుంటాను, ఒక 10 నిమిషాలు ముక్కు మూసుకొని గాలి ఆడకుండా ఊపిరి పీల్చుకోకుండా 10 నిమిషాలు ఉంటాను అని చెప్పిన ఇటు పోతే పోతాడు అనేసి చూస్తుంటావు మావ. నువ్వు మాత్రం కొట్టవు, కానీ చూస్తా. సో ఓవరాల్గా 10 లక్షల సబ్స్క్రైబర్కి మనం దగ్గర ఉన్నాం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టార్ట్ చేద్దాం. దీనికి ముందు ఒక రీల్ కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. సూపర్ రీల్ అబౌట్ కళ్యాణ్ అండ్ డెమాన్ పవన్. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఒకసారి చూడండి. దాంట్లో ఫాలో అవ్వండి. రీల్ కోసం అని కాదు, ఎందుకంటే రేపు ఎలిమినేషన్ అప్డేట్ కానీ ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో పెడతా. ఇది ఖచ్చితంగా 1 అవర్ ఉంటుంది వీడియో. 1 అవర్ ఉండొచ్చు, బట్ మోస్ట్ ఎంటర్టైనింగ్ వేలో సీరియస్నెస్తో చెప్తాను. ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తా గట్టిగా. ఆఫ్టర్ ఎపిసోడ్ ఫస్ట్ మార్నింగ్ సాంగ్ వచ్చిందండి. మార్నింగ్ సాంగ్ వచ్చిన వెంటనే ఇమాన్యుయల్, ఎన్ని డేస్ ఉన్నాయిరా, విన్నారా? ఎన్ని డేస్ ఉన్నావురా డెమాన్, ఎన్ని డేస్ ఉన్నాయిరా డెమాన్ అనగానే రీతు ఏం హక్ చేసుకోవాలనుందా అనేసి అంటుంది. అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని అనగానే ఇమ్ము కొంచెం సీరియస్ అయ్యి వచ్చారంట హౌస్లోకి వచ్చేటప్పుడు. ఏంటో ఈ కంటెస్టెంట్స్, ఈయనేమో సీరియస్ అయ్యి వచ్చారు, ఈవిడేమో రీతు తనుజ గారేమో వాళ్ళ నాన్నగారికి దూరం అయ్యి వచ్చారు, వాళ్ళ నాన్నగారు మాట్లాడలేదు. అందరూ వచ్చేటప్పుడు గొడవలు వేసుకొని వస్తారు. ప్రతి సీజన్లో 2-3 అలాగే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఒప్పుకోకపోవచ్చు. బిగ్ బాస్కి వచ్చేటప్పుడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఒప్పుకొని ఉండకపోవచ్చు, బిగ్ బాస్కి వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నగారు ఒప్పుకొని ఉండకపోవచ్చు, ఇలాంటివి అనమాట. సో ఇలా అన్నాడు అనమాట. గుర్తు చేసుకుంటా ఉన్నాడు. అది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గుర్తు చేసుకుని బాధ వేసింది. ఇది వచ్చిన తర్వాత బాధపడి ఏడిచాను ఆ అమ్మాయిని గుర్తు చేసుకుని వచ్చేటప్పుడు సీరియస్గా వచ్చాడంట. అది గుర్తు వచ్చింది. తర్వాత సరికి బిగ్ బాస్ డైరెక్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ని ఆ డాగర్ పొడిచే టాస్క్ స్టార్ట్ చేశాడండి. ఇక్కడ వీళ్ళందరూ ఆర్గ్యుమెంట్స్ని క్లియర్గా చదువుతూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్గా నా ఒపీనియన్ చెప్తాను. ఇక్కడ ఒక్కొక్కరు ఏం మాట్లాడారనిపించింది. కొంతమంది ఇదేం వరస్ట్ ఆర్గ్యుమెంట్ రా అనిపించింది. ఒక టైంలో రీతు చౌదరి వరస్ట్ ఆర్గ్యుమెంట్, ఒకనొక టైంలో దివ్య గారిది వరస్ట్ ద కోర్ ఆర్గ్యుమెంట్ అండ్ వరస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ కాదు అమ్మాయిది, ఓవర్ కాన్ఫిడెన్స్కి ఇంకా దానికి ఏం పేరు పెట్టాలో అర్థం కాల. అంటే లాజికల్గా లేవు కొన్ని ఆర్గ్యుమెంట్స్ మాత్రం ఓకే. ఇలా ఒక్కొక్కరి ఉన్నాయి, మాట్లాడదాం. ఆ తర్వాత రీతు క్యాప్టెన్సీ టాస్క్ బిగ్ బాస్ ఆ డాగర్స్ పెట్టి అందరిని నిలబెట్టేసి ఒక టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ టాస్క్ ఏంటంటే దాంట్లో ఒక స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ వీళ్ళు ఆల్రెడీ కనిపెట్టేశారు. తనుజ కావచ్చు, వీళ్ళందరూ కనిపెట్టేశారు. ఏం చిన్నవాళ్ళు కాదు వీళ్ళు. ఏంటంటే ఆ టాస్క్, ఆ డాగరు ఎవరైతే కంటెండర్స్ అయ్యారో ఆ కంటెండర్స్ నిలబడాలి. నాన్ కంటెండర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి డాగర్ని పట్టుకొని వాళ్ళు ఎవరైతే క్యాప్టెన్గా చూడాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్తారు బిగ్ బాస్. దాంట్లోనే లిటిగేషన్ ఉందన్నమాట. నువ్వు క్యాప్టెన్ అవ్వాలి అనుకున్న వాడికి డాగర్ ఇస్తే వాడిని రిస్క్లో పెట్టినట్టు. నువ్వు క్యాప్టెన్ అవ్వాలని రీతుకి ఇస్తే రీతు వెళ్ళి ఎవరిని పొడుస్తాడో ఆ పొడిచిన అతను వచ్చి రన్నింగ్ చేస్తాడు, మరి అప్పుడు వచ్చి రీతునే పొడుస్తారు. సో నువ్వు క్యాప్టెన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇవ్వకూడదు.
క్యాప్టెన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కాకుండా నువ్వు ఎవరికైతే క్యాప్టెన్ అవ్వాలి అనుకుంటున్నావో వాళ్ళకి రిస్క్ లేని పర్సన్కి ఇవ్వాలి. దట్ ఈజ్ ద మెయిన్ స్ట్రాటజీ బిహైండ్ దిస్ టాస్క్. అది తనూజ పర్ఫెక్ట్గా ఫాలో అయింది. అక్కడ నాకు హైలైట్ అనిపించింది తనూజ గారు. ఆ గేమర్ రా అన్న ఫీలింగ్ వచ్చింది. దాంతోపాటుగా ఇన్బిల్ట్ వేరే స్ట్రాటజీస్ ఉన్నాయి కూడా అనిపిస్తుంది. ఆ స్ట్రాటజీస్ గురించి చెప్పడానికి ట్రై చేస్తా. ఇంకా తనూజ గారి ఫ్యాన్స్ అరే ప్రతి దాంట్లో గేమ్ చూస్తారో వడాలనాయాల నువ్వు మంచి చూడమని. ప్రతి దాంట్లో అక్కడ అందరికీ గేమ్స్ ఉంటాయి. అందరి విషయంలో నేను గేమ్ అనేది చూస్తాను. ఈవెన్ నేను ఇమాన్యుయల్ విషయంలో కూడా చెప్తున్నాగా, ఇమాన్యుయల్ కళ్యాణ్తో చాలా క్లోజ్. ఫస్ట్ నుంచి కూడా మధ్యలో ఒక 6-7 వారాల నుంచి కూడా క్లోజ్. బట్ ఇప్పుడు ఇంకా క్లోజ్. ఇది ఏమవుద్దంటే కళ్యాణ్ ఇమాన్యుయల్కి ఎలా కలిసి వస్తుందంటే అతను కలిసి రావాలని ఆడకపోవచ్చు, బట్ కలిసి వచ్చే విధానం ఎలా ఉంటుంది అది గెస్ చేస్తాడు. ఇమాన్యుయల్ కెన్ గెస్ దట్. అరే ఇమాన్యుయల్ కళ్యాణ్ ఒక్కడు నామినేషన్లో లేకపోతే వాడు క్యాప్టెన్ అయినా నాకు పని చేస్తుంది అని అది అనిపిస్తుంది అతనికి. ఆ స్ట్రాటజీ అంటే స్ట్రాటజికల్గా ఏదో కలిసి వస్తుందని కాదు, బట్ హీ కెన్ సెన్స్ ఇట్. కళ్యాణ్ గాడు క్యాప్టెన్ అయితే చాలు, నాకు అది కూడా వర్క్ అవుద్ది, ప్లస్ అవుద్ది. ఎందుకంటే నేను చాలా వారాల నుంచి నామినేషన్లో రావట్లేదు కదా, మేబీ ఏదైనా మైనస్ ప్లస్ ఉంటే కళ్యాణ్ గారు నామినేషన్ లేకపోతే నాకు ప్లస్ అవుద్దని ఊహించుకోండి. ప్రతి ఒక్కరికి ఇలాంటి ప్లాన్లు ఉంటాయి. ఎవరిని తక్కువ నుంచి నేను కాదు, బట్ దే ప్లాన్స్ ఏమై ఉండొచ్చు నేను గెస్ట్ చేసి చెప్పడానికి ట్రై చేస్తాను. అంతేగాని వాళ్ళని ఏదో క్రిటిసైజ్ చేయడం, కించపరచడం, వాళ్ళ ఫ్యాన్స్ చూస్తే మా అవ్వడికి ఓట్లేవు అనుకోవడానికి కాదు. నాకు అనిపించింది చెప్తాను. అలాంటి ఏమన్నా కూడా చెప్తా ఉండండి. ఈ వీడియోలు చాలా ఉన్నాయి. ఫస్ట్ తనుజ భరణి గారితో డిస్కషన్ స్టార్ట్ చేశారు. నాకు 3 నేమ్స్ ఉన్నాయి తీయడానికి అనేసి చెప్పారు. ఆ 3 నేమ్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఒక రీతు, ఒక కళ్యాణ్, ఒక డెమాన్ కాకుండా మిగతా వాళ్ళ ముగ్గురిని తీద్దామని ఆవిడ ఫిక్స్ అయ్యారు. తర్వాత భరణి గారు నాకు 2 నేమ్స్ ఉన్నాయి. ఎవరిని తీయడానికంటే ఆయన ఏంటో నాకు అర్థం కాల. భరణి గారు తీయడానికి డెమాన్ అండ్ ఇమాన్యుయల్ ఉన్నారన్నారు. నేను ఇందాక వాడు చూసారు అదే స్ట్రాటజీలు. కానీ భరణి గారిలో నాకు నచ్చనిది ఏంటంటే తీయడానికే చెప్పారు. భరణి గారు తీయడానికే డెమాన్ అండ్ ఇమాన్యుయల్ని తీయాలనుకుంటున్నానని చెప్పారు. కానీ డెమాన్కి డాగర్ ఇచ్చేటప్పుడు మేబీ ఆ డిస్కషన్స్ ఏమన్నా మాట్లాడారేమో, మళ్ళీ మనసు మార్చుకున్నారేమో, నీకు సపోర్ట్ చేద్దామని నీకు యూజ్ అవుద్దని ఇస్తున్నాను అనేసి చెప్పారు. యాక్చువల్గా అదే చెప్తారులే, బట్ ఆయన స్ట్రాటజీ మాత్రం డెమాన్ని ఇమాన్యుయల్ని రిమూవ్ చేయాలనేది స్ట్రాటజీ. నేను ఇందాకే చెప్పాను, వాళ్ళు సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి డాగర్ ఇవ్వరు. డాగర్ ఇచ్చారంటే అది పెద్ద సపోర్ట్ కాదు. లాస్ట్కి వచ్చినప్పుడు సపోర్ట్ చేయాలని. ఇప్పుడు సంజయ్ గారు లాస్ట్లో కళ్యాణ్కి ఇచ్చారు చూసారా, ఆ టైంకి వచ్చేసరికి సపోర్ట్ కోసమే. మిగతా టైం అంతా సపోర్ట్ కంటే కూడా వాళ్ళు అనుకున్న పర్సన్ని కాపాడుకోవడం కోసం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి తనూజ గారు సిన్సియర్గా, కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకోవాలి, తనూజ గారు నిజంగానే సిన్సియర్గానే కళ్యాణ్కి సపోర్ట్ చేద్దామని ట్రై చేసింది, ఖచ్చితంగా ట్రై చేసింది. దీని వెనక మాస్టర్ స్ట్రాటజీ కూడా ఉండొచ్చు. ఆ స్ట్రాటజీలు ఏమై ఉండొచ్చు అంటే దీనికి తనూజ గారిని తిట్టుకొని ఆడన దుల్లారండి, బట్ దిస్ ఈజ్ ప్యూర్ గేమర్ క్వాలిటీ. హార్ట్ఫుల్గా చెప్తున్నాను, దట్ ఈస్ వెరీ 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 గుడ్ థింకింగ్. దాంట్లో అసలు తప్పడానికి లేదు. వెరీ గుడ్ స్ట్రాటజీ కూడా. అది స్ట్రాటజీ వేశారో లేదో మనకు తెలియదు, బట్ 100% ప్యూర్ హార్ట్తో ఆవిడైతే సపోర్ట్ చేస్తారు. కళ్యాణ్కి ప్యూర్ హార్ట్తో సపోర్ట్ చేశారు. దీని వెనక ఆవిడకి ప్లస్ అయ్యేది కూడా ఉంది. ఆవిడది ఆలోచించి చేశారని నేను అంటలా. ఆవిడకి ఏం ప్లస్ అవుద్దంటే నీతో నేనున్నా కూడా అదే చేస్తాను, అంటే ట్రై చేస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నీతో క్లోజ్గా ఉన్నాడు అండ్ నీతో కాంపిటేటరు టాప్ 2లో ఉన్నాడు. ఆ పర్సన్ ఈ వారం క్యాప్టెన్ అయితే పోయేది ఏముంది, తనకే మైనస్ అవుద్ది. అది 90% మైనస్, ఒక 50% మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ పర్టికులర్ వారం పెద్దగా అవ్వదు కళ్యాణ్కి, ఎందుకంటే ఓన్లీ టాస్క్లో ఉంటాయి కాబట్టి. బట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను నామినేషన్లో ఉంటే తన నామినేషన్లో ఉండకపోతే పోటాపోటీలో కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది. దాంతోపాటుగా ఆ క్యాప్టెన్ అయ్యేదానికి భాగం పంచుకున్నది కూడా తనూజ గారు అయినప్పుడు ఆవిడకి పాజిటివ్గా ఉంటుంది. అండ్ నిజంగానే షీ డిజర్వ్స్ దట్. నిజంగానే కళ్యాణ్కి సపోర్ట్ చేయడానికి శతవిధాలు ట్రై చేసింది, ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ కూడా వర్కౌట్ అయింది. సో 2 రకాలుగా వర్కౌట్ అవుద్ది. ఇది ఆవిడ మైండ్లో స్ట్రాటజీ ఉందో లేదో తెలియదు, అండ్ ఉండుంటే ఇంకా మంచి స్ట్రాటజీ అని నేను ఫీల్ అవుతున్నాను. ఇది హార్ట్ఫుల్గా చెప్తాను. దీన్ని కూడా ట్రోల్ చేసుకుని అనుకో, నేనేదో నెగిటివ్గా ప్రతిదీ గేమ్ అనుకుంటాను. అందరూ ఆడేది గేమ్ మామ. ఇప్పుడు కళ్యాణ్ రిలేటెడ్గా గేమ్ ఆడిని చెప్తాను. ఈ పర్టికులర్ దాంట్లో మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, అందరి గురించి చెప్తాను. ఆ తర్వాత తనుజ గారు వీళ్ళిద్దరిని తీయాలంటే కత్తి దివ్య గారు ఆర్ కళ్యాణ్కి ఇస్తే వర్కౌట్ అవ్వదు. వీళ్ళిద్దరిని తీయాలంటే, ఎందుకంటే దివ్య డెమాన్ తీదు, దివ్య ఇమాన్యుయల్ తీదు, అండ్ దివ్య అది కళ్యాణ్ డెమాంది తీడు, ఇమాన్యుయల్ అసలు తీడు. కాబట్టి వీళ్ళిద్దరికీ డాగర్ ఇస్తే ఉపయోగపడదు. పర్ఫెక్ట్గా చెప్పింది. ఆ తర్వాత సుమన్ వచ్చారు, నాకు సంజన అండ్ డెమాన్ వద్దు, వాళ్ళిద్దరిని తీసేయాలి. రీతు కళ్యాణ్ నన్ను పొడవో కదా అనేసి రీతు అడిగింది. రీతుతో ఒక మంచి క్వాలిటీ ఏంటంటే ఏదైనా గెలవాలి అంటే ఏదో ఒకటి చేసి అందరి దగ్గర తిరిగి అందరిని బతిలాడుకుని ఏదో ఒకటి చేస్తుంది, ఏదో ఒకటి హంగామా చేస్తుంది, ఖాళీగా అయితే ఉండదు. అది గుడ్ క్వాలిటీ. అదే ఒకసారి మైనస్ అవుద్ది, ఎంటర్ ఆయన గెలవడానికి ఏదైనా చేస్తుంది అనే ఫీలింగ్ కూడా తీసుకొస్తుంది. తర్వాత వచ్చేసరికి కళ్యాణ్ ఫస్ట్ రౌండ్లో మాత్రం పొడవనని చెప్పాడు. తర్వాత భరణి గారు తనుజ రీతు వాళ్ళిద్దరితో రీతును పిలుస్తారు, పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతారు.
ఫస్ట్ ఎవరిని తీస్తావు నువ్వు? సెకండ్ ఇమ్యూని పొడుస్తావా లేదా? ఫస్ట్ ఎవరిని తీస్తావో చెప్పు. సెకండ్ కనీసం ఇమ్యూని పొడుస్తావా? ఫస్ట్ ఎవరిని తీస్తావంటే ఆవిడ రీతు చౌదరి చెప్పేశారు సంజనాని పొడి చేస్తాను. కాబట్టి సెకండ్ టైం ఆప్షన్ వస్తే ఇమాన్యుల్ని తీసేస్తావంటే డన్ అనింది, ఓకే అనింది. వీళ్ళు ప్లాన్ ఏంటంటే ఇమాన్యుల్ని తీసేయాలని, దాంతోపాటుగా డెమాన్ని కూడా తీసేయాలని. అది వర్కౌట్ కాలేదు. లాస్ట్ మూమెంట్లో అది కొంచెం చేంజెస్ అయింది. ఎందుకంటే ఆ చేంజెస్ అవ్వడానికి కూడా తనూజ గారి ప్లాన్ ఉంది. అండ్ ఇమాన్యుల్ కూడా డెమాన్ని తీయాలి అనుకోవాలి, అది కూడా ఒక రీజన్ ఉంది. ఫస్ట్ డెమాన్, తనూజ, సంజన అండ్ ఇమ్ముని తీస్తాం. డెమాన్ ఏమన్నాడంటే నువ్వెవరిని తీస్తామని అడిగితే ఫస్ట్ ఏమన్నాడంటే సంజన అండ్ ఇమ్ము వీళ్ళిద్దరిని తీస్తాం. ఒకవేళ డెమాన్ మళ్ళీ ఇంకోటి అన్నాడు వాళ్ళు కాకుండా అంటే, ఎందుకంటే అడగదు కనుక్కుందామని, వాళ్ళు కాకపోతే ఎవరిని తీస్తామంటే కళ్యాణ్ ఆర్ దివ్య ఆర్ కళ్యాణ్ అంటే ఫస్ట్ దివ్య పేరు చెప్పాడు, దివ్య ఆర్ కళ్యాణ్. వీళ్ళిద్దరు కాదు అంటే వాళ్ళిద్దరిలో ఒకరిని తీస్తాడు. సో ఓవరాల్గా వీళ్ళు నలుగురిని తీయడానికి విల్లింగ్ ఉన్నాడు, రీతుని తీయడానికి విల్లింగ్ లేదని క్లియర్గా చెప్పాడు. దీంట్లో నేను తప్పు పట్టడానికి ఏముందనేది నేను మధ్యలో ఒకసారి చెప్తాను. డెమాన్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి ఈ పర్టికులర్ ఎపిసోడ్లో, బట్ ఆ మిస్టేక్స్ అన్నీ స్మాష్ చేసేసాడు లాస్ట్లో. తను పెట్టిన ఎఫర్ట్స్, తన ఎమోషనల్ అయిన విధానం అండ్ కళ్యాణ్ని అప్రిషియేట్ చేసిన విధానం, వీటిని స్మాష్ చేశాడు. బట్ ఆ మిస్టేక్స్ ఏవైతున్నాో చెప్పుకుంటూ వెళ్ళాలి. అవి చెప్పకుండా వెళ్ళి డైరెక్ట్గా పోగినా కూడా అది ఎలివేషన్ రాదు కూడా. దాన్ని ఎలివేటింగ్గానే చెప్తాం, బట్ మిస్టేక్స్ని గట్టిగానే చెప్పాల్సి వస్తుంది. తర్వాత సుమన్ అన్న ఏమన్నాడంటే పట్టుకొని రీతుకి ఇచ్చేటప్పుడు మంచి మాటలు చెప్తారు. మామూలే ఊరికే ఇచ్చేటప్పుడు ఆ అమ్మాయిని క్యాప్టెన్గా చూడాలనుకుంటున్నా అది ఇచ్చారు. అది క్యాప్టెన్గా చూడాలనుకున్నారు, ఊరికే ఇవ్వాలని ఇస్తారు. వాళ్ళు ఎవరిని పొడవాలో చూస్తారని వాళ్ళు అనుకున్న వాళ్ళని పొడవడం కోసం రీతుకి ఇచ్చారు. రీతుకి ఇస్తే రీతు సంజన గారు రిమూవ్ చేసినప్పుడు సంజన గారికి రీతు చౌదరి ఆవిడ ఫాలోయింగ్ ఉండని, ఆవిడ నెగిటివ్ ఉండని, ఏమైనా కానీ 99.99% రీతు చౌదరి గారు సంజన గారితో మాట్లాడిన ప్రతి పాయింట్ రైట్, చాలా పర్ఫెక్ట్గా మాట్లాడారు ఆవిడ, చాలా పర్ఫెక్ట్గా. అండ్ ఈవిడితో మాట్లాడేటప్పుడు రీతు గారు మాట్లాడిన మాటలు కూడా ఒక 60 to 70% రైట్ ఉన్నాయి. వీటిని క్లియర్గా చెప్తాను, మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఫస్ట్ రీతు ఫస్ట్ వీక్ క్యాప్టెన్ అయ్యారు, సపోర్ట్ టాస్క్ కూడా అయ్యారు. ఒక క్యాప్టెన్ అన్న హౌస్మేట్ అన్నాక గేమ్ గురించి మాత్రమే మాట్లాడాలి. బట్ మీరు బిలో ద బెల్ట్ వెళ్ళి ప్రతి హౌస్ మెంబర్కి ఉన్న 9 మెంబర్స్ గురించి బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడారు, ఒక్క ఇమాన్యుల్ తప్పించి. అవును సంజన గారు బిలో ద బెల్ట్ పనులు చేయకూడదు. మరి ఈ పంచులు చాలా బాగున్నాయి. బిలో ద బెల్ట్ పనులు చేయకూడదు, చేస్తే నేను అలానే అంటాను. రీతు ఉన్న 9 మందితో మాట్లాడారు అని ఎగ్జాంపుల్స్ చెప్పారు, అరాచకది. ఈ ఎగ్జాంపుల్స్తో ఈవిడ ఆల్మోస్ట్ గెలిచేశారు ఈ ఆర్గ్యుమెంట్లు. ఒకటి కళ్యాణ్ సెలబ్రిటీస్ అన్నాం, నన్ను ఒక మాట అన్నాం నిన్న. ఆ తర్వాత సరికి భరణి గారిని లైన్ అన్న అంటేనే నామినేట్ చేసి అన్నావు. అండ్ ఆవిడని రోడ్ రోలర్ అన్నాం, తనూజాని అన్నాం. అంటే ఎవరిని పోపు టాస్క్లో దాంట్లో గొడవలు వేసుకున్నావు. ఇలా ప్రతి ఒక్కరి మీద ఏదో ఒకటి మాట్లాడి బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడావు అనే మాటలు సుమనన్ని అన్నారు, గాజులు వేసుకొని కూర్చున్నారు అది. వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసింది, అక్కడ వర్కౌట్ అయింది. ఆ తర్వాత సంజన గారు దీన్ని ఒప్పుకుంటారా అంటే ఒప్పుకోరు. నువ్వు 100 మాట్లాడతావు, 100 మంది గురించి గంట మాట్లాడతావు, గంటన్నర మాట్లాడతావు నామినేషన్లో, అది కరెక్ట్ కదా. నామినేషన్లో గంటన్నర మాట్లాడే తప్పేముంది? ఆర్గ్యుమెంట్స్ చేసే దాంట్లో సంజన గారు ఏం చేస్తున్నారంటే అవతల వాళ్ళకి పెట్టిన పాయింట్కి పర్ఫెక్ట్ ఆర్గ్యుమెంట్ ఇవ్వకుండా ఏదేదో తిప్పి ఆర్గ్యుమెంట్ ఇస్తున్నారు కొన్ని సార్లు. ఇక్కడ రీతు ఇక్కడ గేమ్ గురించి మాట్లాడాలి, గేమ్ గురించి కదా మాట్లాడాలంటే సంజన గారు గేట్ లోపల నడిచేదంతా మొత్తం గేమే, గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత నడిచేదంతా మొత్తం గేమే అన్న పాయింట్కి ఇక్కడ రీతు చౌదరి గారు ఇచ్చిన ఆర్గ్యుమెంట్ ఏదైతుందో సూపర్ అండి, నిజంగా స్పాంటేనియస్ ఆర్గ్యుమెంట్. అంటే మీరు ఇమ్ముతో క్లోజ్గా ఉండేది కూడా రిలేషన్ కూడా గేమేనా అనగానే సంజన గారు అది కాదు, అది మాది ప్యూర్ రిలేషన్ ఉంది, అది వేరు, అది కాదు, అది కాకుండా మిగతా అంతా గేమ్ అంటుంది. మరి మీ ఇద్దరిదైతే మిగతాదంతా గేము, అది మాత్రం రిలేషను ప్యూరు. మరి వీళ్ళిద్దరిది ఏమనాలా? వీళ్ళిద్దరితో ఫ్రెండ్షిప్ అనుకోవాలిగా. మనకు చూడడానికి స్టార్టింగ్లో ఏదో కొంచెం ఇబ్బందిగా అనిపించినట్టుంది, కానీ తర్వాత ఎప్పుడు లిమిట్స్ దాటి చేసి మరీ ఓవర్గా ఏం బిహేవ్ చేయలేదు డెమాన్ అండ్ రీతు కూడా. స్టార్టింగ్లో ప్రతి సీజన్లో ఉండే ఫేక్ లవ్ స్టోరీ లాగా చిరాకు అనిపించింది కాబట్టి తర్వాత వీళ్ళు కంట్రోల్ చేసి వీళ్ళంత దూరం పోకుండా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ ఫ్రెండ్షిప్ లాగా ఉంది తప్పించి దాన్ని ఫ్రెండ్షిప్ మించి మనకు చూపించిన ఫుటేజ్లో అంటే గలీజ్గా అయితే ఏమి లేదు. తర్వాత అక్కడ సక్సెస్ అయింది. అంటే మీ ఇద్దరిది గేమ్ కాదు, మా ఇద్దరిది ఎలా గేమ్ అవుద్ది? మీ ఇద్దరిది మాత్రం పర్సనల్, మాది పర్సనల్ కాదా? తర్వాత సంజన అది కాకుండా అంతా గేమ్ అనేది రీతు. మరి అన్నారు కదా గేట్ దాగిటిన తర్వాత అంతా గేమ్ అని, మరి దానికేమంటారు సంజన? అది నాకు తనకి ఉన్నది ప్రీషియస్ టు మీ. మరి ఈవిడికి కూడా అదే కదా.
అని అప్పుడు మళ్ళీ అంజన అది నాకు తనకి ఉన్నదని రీతు మాకు ఫ్రెండ్ అయితే గేమ్ అది, మీకు ఫ్రెండ్ అయితే గేమ్ కాదా? తర్వాత సంజన నీ గేమ్ ఏముంది, ఆ మూలకి వెళ్తాం, ఈ మూలకి వెళ్తారు ఇతను, మళ్ళీ వస్తారు కలుస్తారు, మళ్ళీ ఆ మూలకి వెళ్తారు, ఈ మూలకి వెళ్తారు కలుస్తారు. ఇది 100% రైట్, ఇది పర్ఫెక్ట్గా చెప్పింది. మొత్తం గేమ్ అంతా ఇదని చెప్పలేము, ఇది ఎక్కువ సార్లు ఎక్కువ ఎపిసోడ్లో జరిగింది, ఈ షో జరిగింది కాబట్టి దాని గురించి పర్ఫెక్ట్గా చెప్పారు సంజన గారు. తర్వాత అది నాకు తనకి సంజన గారులా రీతి ఏమంటుందంటే అట్లీస్ట్ నేను రియల్గా ఉన్నాను, జెన్యూన్గా ఉన్నాను, ఐఎమ్ నాట్ ఫేక్, గేమ్ కోసం పెట్టుకోలేదు బాండ్. ఇది కూడా బాగా మాట్లాడాను. అంటే గేమ్ కోసం నేను పెట్టుకోలేదు బాండ్, రియల్గా జెన్యూన్గా అదేతో ఉందో మా ఇద్దరిది రియల్ జెన్యూన్ బాండ్ అని చెప్పిన తర్వాత ఈవిడేమన్నారంటే సంజన గారు మీది అసలు బాండే కాదు, అసలు మీరు బయటికి వెళ్ళాక ఉంటారో లేదో అని అందరూ అంటున్నారు అనగానే ఇదంతా ఏంటంటే ప్యూర్ ఆడియన్స్ పర్సెప్షన్లో మాట్లాడారండి సంజన గారు. ఎందుకంటే ఆడియన్స్ కూడా ఉండే ఫీలింగ్ ఇవే ఉంటాయి కొంతమందికి, ప్రతిసారి ఉండే సోదేలే రైట్ ట్రాక్ అని ఆడియన్స్ పర్సెప్షన్లో భలే మాట్లాడారు. అది సక్సెస్ కూడా అయ్యారు సంజన గారు. ఎందుకంటే రివ్యూవర్స్కి తప్పుపడడానికి ఉంది, కానీ సంజన గారులో ఆడియన్స్ మాత్రం వీళ్ళు కరెక్టే కదరా లవ్ స్టోరీ ఏందిరా అనేసి అంటున్నారు ఆడియన్స్లో, అది సక్సెస్ అయింది. అండ్ ఇంకొక దాంట్లో ఆవిడ సక్సెస్ అవ్వడానికి ట్రై చేసింది ఏంటంటే ఆవిడ స్ట్రాటజీ మేబీ కాదు 99% గుడ్ స్ట్రాటజీ సంజన గారు. ఎలా అంటే టాప్ 5కి వెళ్ళినప్పుడు ఈవిడ రెండోసారికి బిగ్ బాస్ హౌస్కి వచ్చారు కాబట్టి వీడికి అన్నీ తెలుసు. టాప్ 5కి బిగ్ బాస్ హౌస్లో వెళ్ళాలి అంటే 3 అబ్బాయిలు ఉంటే అట్లీస్ట్ 2 అమ్మాయిలు ఉంటారు అట్లీస్ట్. కాబట్టి 2 అమ్మాయిలు ఇప్పుడు ఉండేది 4 కాబట్టి 4లో దివ్య గారు లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ ఎలిమినేటెడ్ కాబట్టి ఆవిడ ఎలాగో వెళ్ళిపోతారు అనే ఉద్దేశం ఉంటుంది. ఉన్నది నేను సంజన రీతు అండ్ తనుజ కాబట్టి తనుజ గారిని ఎలా ఆపలేం కాబట్టి రీతును కానీ లాగలిగితే కిందకి నేను టాప్ 5కి వెళ్ళొచ్చు అనే ప్లాన్తో కూడా ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో హెయిర్ ఇచ్చింది ఇవన్నీ మర్చిపోయి, అంటే అసలు ఇంకా గేమ్లోకి దిగాం, ఇంకా హెయిర్ గురించి పట్టించుకుంటే కాదు, అమ్మాయిని లాగితే నేను టాప్ 5కి వస్తాను అనే ప్లాన్తోనే ఆడుతున్నారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అది స్ట్రాటజీ, ఇంకా దానికి ఏం అనలేము. బట్ దానికి వాడే మాటలు బాగలేవు. ఆ తర్వాత డెమాన్ అలా మాట్లాడకండి, మాది రియల్ బాండ్ అది ఇదని మాట్లాడకండి రీతు. మరి కాదా మాట్లాడేది? అరే మరి కాదా? ఓహో మరి ఇమానియల్లో మీది మంచి బాండ్ అంటున్నారుగా, ఇమానియల్ నామినేషన్లో రాకపోతే నాకు ఎలా వర్కౌట్ అవుద్ది, ఇమానియల్ నామినేషన్ రాకపోతే సో ఎలా వెళ్తుంది బయటికి, నాకు ఎలా ప్లస్, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అంటే ఇమానియల్ నామినేషన్ రాకపోతే వీడికి ఓట్లు పడతాయి అనే సెన్స్లో ఏదో మాట్లాడుతున్నారట. అది ఎలా మాట్లాడుతున్నారు మీరు? అది బాండ్ అయితే, అది రియల్ బాండ్ అయితే మీరు ఓట్ల కోసమే ఉంటున్నారు అన్న సెన్స్లో మాట్లాడారు. సింపుల్ మామ, అక్కడ హౌస్లో ఎవరు ఏది చేసినా ఇనిషియల్ డేస్లో ఖచ్చితంగా ఏదో ఒక బాండింగ్ ఓట్ల కోసమో ఏదో ఒక బాండింగ్ స్క్రీన్ స్పేస్ కోసమో చేస్తారు అందరిదే. బట్ తర్వాత స్ట్రాంగ్ అవుద్ది బాండ్. ఆ బాండ్ స్ట్రాంగ్ అయింది వీళ్ళిద్దరు, అంతే ఆయనది వాళ్ళది బాండ్ స్ట్రాంగ్ అయింది, వీళ్ళిద్దరు కూడా బాండ్ స్ట్రాంగ్ అయింది, అది ఫ్యాక్ట్. తర్వాత సంజన గారు చిన్న ఇక్కడ ఏందండి రీతు మరి మీరు మాట్లాడారు కదా ఓట్ల కోసం ఉంటున్నారన్న మాట అన్న తర్వాత సంజన గారు ఏమన్నారండి, ఇక్కడ చిన్న షోస్ చేసి ఇక్కడికి రాలేదు, చాలా ఇయర్స్ నుంచి ఉన్నా ఇక్కడ, ఆ 19 years ఆఫ్ నా కెరియర్లో నాకు ఎంత ఫ్యాన్ బేస్ ఉంది అనేసి అన్నారు. ఇది ఒక 60-70% అవసరం లేని మాట అండి. బట్ ఆవిడ ఉద్దేశం డిఫరెంట్. దీన్ని కాంట్రవర్షియల్గా తీసుకుని పోయే అంత సీన్ లేదు. బట్ వీళ్ళు ఉన్న తలకాయ నొప్పి ఏంటంటే మాట్లాడేటప్పుడు ఫిల్టర్ లేకుండా ఏది వస్తే అది మాట్లాడడం వల్ల అది ఆటోమేటిక్గా నెగిటివ్ సెన్స్లోనే పోతుంది. బట్ దీన్ని జాగ్రత్తగా గమనిస్తే నెగిటివ్ సెన్స్లో నేను చెప్పలేకపోవడానికి రీజన్ ఏంటంటే ఆవిడన్న మాట ఏంటి, నువ్వు ఓట్ల కోసమే ఇమానియల్తో ఉన్నావు అనే మీనింగ్ వచ్చేట అన్నారు రీతు గారు. కాబట్టి సంజన గారు ఏమన్నా అంటే నాకేం అవసరం ఓట్లు, 19 years ఆఫ్ కెరీర్లో నాకే ఫ్యాన్స్ ఉన్నారు, నేను ఒకరు ఓట్ల కోసం పడాలా అనే మీనింగ్తో వచ్చి మాట్లాడింది. చిన్న షోస్ చేసి రాలేదనేది మెన్షన్ చేయకుండా ఉంటే బాగుండేది. అదొకటే గలీజ్ మాట. నాకు ఉంది అనేసి చెప్పుంటే మరి చిన్న షోస్ అని రిప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళు అన్నట్టే ఉంటుంది ఆటోమేటిక్ రీతిని. కానీ ఈవిడ ఇంట్రెస్ట్ ఏంటంటే నాకు ఫాలోవర్స్ ఫ్యాన్స్ ఉన్నారు, నాకెందుకు ఒకడు ఓటింగ్ గురించి అనే మీనింగ్తో అన్నారు. అండ్ ఈవిడ వెంటనే చిన్న షోస్ చేసే వచ్చాను, నేను నీ గురించి అనలేదు రీతు అనేసి చెప్పుకున్నా చూసారు, అక్కడ ఓకే అనిపించింది నాకు. చెప్పేసి నీ గురించి కాదు నా గురించి చెప్పుకుంటూ అన్నానని. దీని అయితే నేను తప్పు పట్టాలనుకోవట్లే. ఓకే ఆ నోరు జారేసి చిన్న షోలు అనేది మాత్రం తప్పు, మిగతాదంతా ఆవిడ ఉద్దేశం వేరే ఉంది. తర్వాత దీన్ని కూడా నాకు సరే ఖచ్చితంగా తప్పుపడతారు, మార్క్ మై వర్డ్స్. తర్వాత సరికి రీతు ఇలాంటి వాళ్ళ కోసమా రీతు నాకు కరెక్ట్గా మీరు ఆడినట్టు అనిపించలేదు అనేసి పొడి చేశారు, అయిపోయింది. ఇలాంటి వాళ్ళ కోసమా నేను స్టాండ్ తీసుకొని, ఇలాంటి వాళ్ళ కోసమా హెయిర్ కట్ చేయించుకున్నది, నాకు తప్పు చేశాను, ఇలాంటి వాళ్ళ కోసమా నా నాన్నగారు షర్ట్ తీసుకొని వచ్చి ఇచ్చేసి శారీస్ మళ్ళీ రివర్స్ తెప్పించానంటే ఇది నాన్సింక్. వాళ్ళ నాన్నగారు షర్ట్ తీసుకున్నది శారీలు ఆవిడ ఇచ్చిన తర్వాతే మళ్ళీ ఆవిడ శారీలు ఈవిడ తెప్పించినట్టు చెప్పేదే ఉంది. అరే నా శారీలు తీసుకునే కదా నువ్వు షర్ట్ తెప్పించావంటే అదంతా ఏదో మాట్లాడదు, అది పెద్ద విషయం కాదు. అండ్ హెయిర్ గురించి ఇన్ని రోజులు మాట్లాడలేదు, అమ్మాయికి ఎంత పెయిన్ వచ్చినట్టు ఈరోజు మాట్లాడిందో అనిపించింది. ఎందుకంటే ఇవి రిపీటెడ్గా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటా చేస్తూ ఉండేసరికి
ఈ రోజు తీసుకొచ్చింది అమ్మాయి హెయిర్ గురించి. ఎక్కడ కూడా హెయిర్ ఇచ్చి తప్పు చేశానని ఒక్కరోజు కూడా మాట్లాడాలి అమ్మాయి. ఎన్నిసార్లు ఆ టెడ్డీ బీర్ టాస్క్లో కూడా నువ్వు టార్గెట్ చేసి పర్సనల్గా అప్పుడు కూడా మాట్లాడావన్నారు. నిజంగా మాట్లాడేసి ఆవిడే బాధపడే ఆవిడే ఏడ్చారు. ఆ టైంలో కూడా హెయిర్ గురించి తీసుకురాలేదు రీతు. ఆ తర్వాత రీతు మొన్న వచ్చి ఎవరో ఏదో అన్నారు, మొన్నటి నుంచి మీ బిడ్డకు కూడా దూరంగా మీరు కనపట్లేదు, మీ ఇద్దరు కూడా, మీ బిడ్డ నువ్వు కూడా కనపట్లేదు, మీరు కనపట్లేదు మీ బిడ్డతో అనేసి అనగానే ఇమాన్యుల్ కూడా కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు రీతు, నేను నిన్ను అన్నదనే మాట అన్న తర్వాత నేను దూరం అవుతున్నా, అది నేను నీకు కోసం దూరంగా ఉన్నా ఆవిడకి, ఏంటి నువ్వు దూరం అవుతున్నా అంటే అమ్మా నేను మీరు అంటే ఆవిడ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా, మీరు అని నిన్ను అనలేదు. డెమాన్ కూడా వచ్చి చెప్పాడు, కూల్ అయ్యాడు. సంజన గారు మరి ఇప్పుడు కవర్ చేస్తుంది, భలే కవర్ చేస్తున్నారు. కవర్ ఏం కాదు, మీరు అనేది నిజంగానే సంజన గారిని ఆవిడ. మీరు డెమాన్ ఇమాన్యుల్ కూడా దూరం ఉన్నారు, మీరు ఇద్దరు ప్లాన్ అట్లా అని అనలేదు, మీరు అని ఆవిడనే అన్నారు. ఇక ఇమాన్యుల్కి ఏంటంటే నన్ను కూడా అన్నారేమో అనేసి క్లారిటీ ఇద్దామని ట్రై చేశాడు. ఇది అయిపోయింది. రీతు బాగా మాట్లాడింది, గుడ్. ఓవరాల్గా రీతువే బాగా మాట్లాడింది ఈ పర్టికులర్ దాంట్లో. ఏమో స్లోగానే ఫాస్ట్గానే అయిపోతుంది, కొంచెం అంత ఎక్కువసేపు పడేటట్లేదు, ఒక గంట లోపలే అయిపోతుంది. మెయిన్ అని అయిపోతున్నాయి. ఇంకా డెమాన్ ఇది అయిపోతే ఇంకేముంది, ఒక ఎపిసోడే కదా. నేను డెమాన్ది ఇమాన్యుల్ది ఒక్కటే మాత్రం లైవ్లో రాసుకున్నాం. ఎందుకంటే లైవ్లో పర్ఫెక్ట్ ఉంది వాళ్ళిద్దరు కాన్వర్జేషన్. ఇమాన్యుల్ సూపర్ అనిపించాడు. ఇమాన్యుల్ నిజంగానే హైలైట్ కాన్వర్జేషన్స్, హైలైట్గా మాట్లాడాడు. ఇవన్నీ నాకు బాగా అనిపించింది లైవ్లో. అందుకని ఇది ఒకటే లైవ్లో రాసుకున్నాను కాబట్టి లైవ్లో చెప్తాను, మీకు కూడా తెలిసినట్టుంటుంది. ఫస్ట్ ఏం జరిగిందంటే డెమాన్ వచ్చాడు, భరణి గారు తీసుకున్నారు. భరణి గారు తీసుకుని డెమాన్కి ఇచ్చాడు, నీకు యూజ్ అవుద్ది అనుకుంటున్నాను తీసుకొని వాడుకొని. ఇమాన్యుల్ పొడిచాడు. యూజ్ అవుద్ది అనేది ఎంత మాట కాదు. ఇమాన్యుల్ తీయాలి అని అనుకున్నాడు కాబట్టి భరణి గారు డెమాన్కి ఇచ్చి ఇమాన్యుల్ తెప్పించాడు. ఇమాన్యుల్ తీయాలని అతను కూడా అనుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ సూపర్ మావా. బట్ ఓవరాల్ వీళ్ళిద్దరు కాన్వర్జేషన్లో 1-2 సిచ్యువేషన్స్లో మాత్రం డెమాన్ పవన్ భలే మాట్లాడాడు అనిపించిందని. మిగతా అదంతా వారు వన్ సైడ్గా మాట్లాడండి. ఇమాన్యుల్ వారు వన్ సైడెడ్గా మాట్లాడాడు. ఇమాన్యుల్ది కూడా 2-3 సార్లు ఇది అంత అవసరం లేదు, ఇంత సీరియస్ అవ్వడం అనిపించినా స్టిల్ డిఫెండింగ్లో తనకి తాను సూపర్ డిఫెండ్ చేసుకున్నాడు. అంటే నువ్వు ఇది రైట్ అయినా రాంగ్ అయినా డిఫెండ్ చేసుకుని ఉంటుంది కదా ఎట్టకుండా, ఆ డిఫెండింగ్లో మాత్రం అన్ని పాయింట్లు బాగా డిఫెండ్ చేసుకున్నాడు. ఓవరాల్గా ఈ పర్టికులర్ దాంట్లో మాత్రం డెమాన్కి మించి 4-5 రెట్లు ఎక్కువగా ఇమాన్యుల్ బాగా మాట్లాడాడు అండ్ ఓవర్ అగ్రెసివ్గా మాట్లాడాడు. సూపర్ అనిపించింది. లైవ్లో చాలా పాయింట్లు ఉన్నాయి. మీకు చెప్పిన తర్వాత ఏరా డెమాన్ ఇట్లా మాట్లాడేంట్రా, ఇంత తిక్క పాయింట్లు ఎలా చెప్పాడరా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎంత తిక్క పాయింట్లు చెప్పాడంటే లైవ్లో. రీతు కూడా ఎన్ని అవసరం అంటే ఏ తీసుకోవచ్చు అని చెప్పింది కూడా. ఏమైందంటే అన్నా సింపుల్ రీజన్ అన్నా, ఆల్రెడీ చెప్పా, నేను క్యాప్టెన్ అనేసి క్యాప్టెన్సీ రేస్ నుంచి తీసావు కదా, నాకు సపోర్ట్ చేయమని అడిగినప్పుడు దివ్య నేమ్ చెప్పావు, అప్పుడు దివ్య క్యాప్టెన్ అయింది, అప్పుడు కూడా ఆ అమ్మాయిని చేయాలనుకుంటున్నావు. నేను అడిగితే ఏమో నువ్వు క్యాప్టెన్ అయ్యావు కదా అని అన్నావు, నాకు నచ్చలేదన్నా అని చెప్పగానే ఏమన్నారు, రే ఇప్పుడేరా ఇప్పుడు నాకు చెప్పొచ్చావురా, ఏమని చెప్పావురా, తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప నేను తీనన్నావు కదరా, ఇప్పుడు ఏమొచ్చిందో నా తప్పనిసరి పరిస్థితి, ఇంతమంది ఉన్నప్పుడు నన్ను ఎలా రా తీసావని ఇప్పటి నుంచి అగ్రెసివ్ అయ్యాడు, సీరియస్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు, ఎలా రా తీసావని. డెమాన్ 3rd వీక్లో సపోర్ట్ అన్న, నా రీజన్స్ చెప్తాను. 3rd వీక్లో సపోర్ట్ చేశా అన్న క్యాప్టెన్గా. దీనికి ఇమాన్యుల్ పర్ఫెక్ట్ ఆర్గ్యుమెంట్. నువ్వు ఎక్కడ సపోర్ట్ చేసావురా, అది సపోర్టింగ్ టాస్క్లో నేను ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమంటే శ్రీజాని నిన్ను సెలెక్ట్ చేసుకుని నీకు గేమ్ ఆడే ఛాన్స్ ఇచ్చాను రా, దానికి సపోర్ట్ చేస్తానంటావేంట్రా, నీకు నువ్వు విల్లింగ్గా వచ్చి సపోర్ట్ చేసే టాస్క్ కదా నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నా అంటే సిల్లీగా మాట్లాడుతున్నాడు డెమాన్. అయినా నేను సపోర్ట్ చేశానన్నా, నేను సపోర్ట్ చేశానంటాడు. ఇంకేం మాట్లాడలేను, సపోర్టే కదన్నా అది కూడా అంటాడు. తర్వాత 3rd వీక్లో క్యాప్టెన్గా ఎందుకు తీసుకోలేదు, ఇది ఇంకా దారుణం అండి. ఇది అసలు వరస్ట్ రీజన్ అది. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు ఎందుకు చెప్తున్నాడో ఇంత సిల్లీ రీజన్స్ నాకు అర్థం కాల. డెమాన్ పవన్ అమాయకుడా ఏంటని నాకు అర్థం కాల. ఏమని చెప్తున్నావు, 3rd వీక్లో నన్ను కంటెంటర్గా తీసుకోలేదు అనేది పాయింట్ ఇప్పుడు నువ్వు కెప్టెన్సీ నుంచి తీసుకువేయడానికి చెప్పాల్సిన రీజన్సా? జస్ట్ సింపుల్ రీజన్ ఏదైనా సిల్లీ రీజన్ చెప్పేసి తీసేస్తే అయిపోయేదానికి. ఎన్నెన్నో గెలికి ఆయన చేత అనిపించుకోవడం తప్పించి ఏం లేదు. అతనికి అన్ని పాయింట్లు గుర్తుండి నాన్ స్టాప్కి ఇచ్చేశాడు. 3rd వీక్లో ఎందుకు తీసుకోలేదు తెలుసా, ఆ పర్టికులర్ టైంలో సెలక్షను ఇద్దరు చేతిలో పెట్టాడు. ఒకటి ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్. ఆ టైంలో బెడ్రూమ్లో కూర్చోంటే తను ఆల్రెడీ క్యాప్టెన్ అన్నా నన్ను తీసుకున్నానంటే, అది కాదురా తీసుకునేది ఎక్కడరా, వేరే వాళ్ళు ఉన్నారు కదా నువ్వు క్యాప్టెన్ అంటే, నన్ను తీసుకోకపోతే మీకు ఎప్పుడు సపోర్ట్ చేయాలని సీరియస్గా మార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడు. అది చెప్తున్నాడు ఇమాన్యుల్. అరే నువ్వు ఆ రోజు నువ్వు ఆల్రెడీ క్యాప్టెన్ రా, నన్ను తీసుకోకపోతే కంటెంటర్ చేయకుండా నేను ఎప్పుడు చేయను సపోర్ట్ అని అన్నావురా, ఎలా బెదిరిస్తే ఎవడరా తీసుకుంటాడు అనేసి పెద్ద గరిచాడు. అసలు డెమాన్ నువ్వు గెలవడానికి నాకు ఛాన్స్ ఇచ్చావు, ఇది కూడా వెరైటీ అన్నా, నువ్వు గెలవాలి కాబట్టి నాకు ఛాన్స్ ఇచ్చావు అంటే, అవునరా నీకు ఇచ్చాను అంటే నేను సపోర్ట్ చేసే అవకాశం నేను నీకు ఇచ్చాను రా, దాన్ని సపోర్ట్ అనుకుంటే ఎట్రా అన్న తర్వాత దాని మీద నామినేట్ చేసావు కదరా,
వీటన్నిటి పాయింట్ మీద నేను నామినేట్ చేసిన దాంట్లో ఇవన్నీ పాయింట్స్ చెప్పావు కదరా డెమాన్, మళ్ళీ ఇదే పాయింట్తో నువ్వు వచ్చి నన్ను తీసేస్తావరా అనగానే డెమాన్ అన్నా ఇంకా ఇంతకంటే దారుణం లేదు, సేమ్ రీజన్స్ చెప్పి అల్లాడిస్తున్నాడండి లాస్ట్ 4-5 4-5 ఒక 6-7 రోజుల నుంచి. అన్నా బెట్ మీద కూడా మన ముగ్గురు మాట్లాడుకున్నావు, నువ్వు కూడా తోసేసావన్నా నన్ను, నేను కళ్యాణ్ నువ్వు మాట్లాడుకున్నావు అయినా కూడా నువ్వు తోసేవన్నా అని చెప్పగానే ఇమానుయల్ ఫుల్ సిరిసాడు. రే బెట్ టాస్క్ నీదేరా తప్పు బెట్ టాస్క్లో నీదే. నువ్వు పక్కకి వెళ్ళి రీతుని కాపాడుకోవడానికి పక్కకెళ్ళాలంటే రీతు వచ్చింది, నన్ను కాపాడడానికి కాదు అలా ఎలా అంటావు, నువ్వు కూడా తనుజాని కాపాడుకోవడానికే కదంటే అది ఓకే, అది నిజమే ఇది నిజమే అన్నాడు. ఇంక తప్పక తర్వాత నేను నీ మీదకి వచ్చానా అసలు డెమాన్ అన్నా, మరి నేను వచ్చానన్నా నీ మీదకంటే ఇమ్ము నువ్వు పక్కకి వెళ్ళావురా, నువ్వురా పక్కకి వెళ్ళింది, నేను సింగిల్గా ఆడుకుంటానని పక్కకి వెళ్ళిన తర్వాత మా గేమ్ మేము ఆడుకోకపోతే ఎలారా అన్న తర్వాత డెమాన్ మనకు ఇది అసలు వరస్ట్ అండి బాబు అన్న, మనం మాట్లాడుకుంది మర్చిపోయావు అన్న బాత్రూంలో అంటే ఏదో మాట్లాడాలని మాట్లాడుతుండు. అప్పుడు ఇమానుయల్ అది గుర్తుంటుంది అనుకున్న అన్న బాత్రూంలో మాట్లాడుకుంది మర్చిపోయావునా, అది నీకు గుర్తుంటుంది అని అనుకున్నానన్న అనగానే ఇమానుయల్ అది గుర్తుంటుంది అనగానే ఇంకో మాట కూడా చెప్పాడు డెమాన్ అన్న, రెబల్ టాస్క్లో కూడా తీసావన్నా అది కూడా నాకు నచ్చలేనా, ప్రజా ఉన్నప్పుడు కూడా నన్ను కంటెంటర్గా తీసుకోలేదన్న అది నచ్చలేంటే ఇమానుయల్ ఎన్నిసార్లు ఇదే పాయింట్స్ రా నాకు అర్థం కాదు, అదే గేమ్ స్ట్రాంగ్ వాళ్ళని తీయాలి కదరా, అదేరా గేమ్ ఇక్కడ స్ట్రాంగ్ వాళ్ళని తీసా, ఇది ఒక్క దాంట్లో నాకు ఇమానుయల్ అసలు నచ్చల. ఆ రోజు ప్లాన్ చేసి నీట్గా డెమాన్ పవన్ తీసేసిన విధానం నాకు అస్సలు నచ్చల. ఆ రోజు కూడా అది కన్నింగ్గా అనిపించాడు ఇమానుయల్ అనేసి ఆ రోజే తమ్మునేలు పెట్టి ఆ రోజు అస్సలు నచ్చలే. అంటే ఇంకా స్ట్రాంగ్ వాళ్ళని తీసుకుంటా పోతే ఎన్ని రోజులు ఆడకుండా ఉంటాడు అని అనిపించింది ఆ రోజు. దీని పాయింట్ మేము చెప్తాను, స్ట్రాంగ్ వాళ్ళని తీయడమే ఆ గేమ్ అంటే డెమాన్ అవునన్నా నాకు నచ్చలేదన్నా, నువ్వు ఎలా తీసావో నేను అలాగే తీస్తున్నాడు, ఇదే రీజన్ సింపుల్ రీజన్ చెప్పేసి ఉంటే అయిపోయాడు, అక్కడ మాట్లాడలేదు, ఏరేదో పాయింట్లు తీసుకొని వచ్చాడు. తర్వాత ఆ రోజే తీయొచ్చు కదరా, ఇది నాన్ సెన్స్ పాయింట్. ఆ రోజే తీయడానికి ఆ రోజుకి ఈ రోజు డిఫరెన్స్ ఏంటంటే ఆ రోజు తన క్యాప్టెన్సీ కంటెండర్ కాదు కాబట్టి తనకు పోయేది ఏం లేదు కాబట్టి తీయలే, ఈ రోజు తన క్యాప్టెన్సీ కంటెండర్ కాబట్టి తీయడానికి వచ్చిండు, అది డిఫరెన్స్, భయంకర డిఫరెన్స్. ఇది నాకు నచ్చలే ఇమానుయల్. తర్వాత డెమాన్ అప్పుడు నేను లేను కదన్నా రేసులో ఉన్నానా ఇప్పుడు ఉన్నానని చెప్పాడు. డెమాన్ సపోర్ట్ చేస్తానని నువ్వు చేయలేదన్నా, ఏది నిన్న టాస్క్ తీసుకుని వచ్చాడు, మొన్న ఏదో వీళ్ళిద్దరు మాట్లాడుకున్నాడు అది అని చెప్తాడు నామినేషన్, అక్కడి నుంచే కదా డీల్ మాట్లాడుకున్నానికి కళ్యాణ్ ఫైర్ అయ్యాడు, దాని గురించి తీసుకొస్తే రే నువ్వే సరిగా ఆడలేదురా, మళ్ళీ అదే పాయింట్ పెట్టి ఎన్నిసార్లు చెప్తావురా డెమాన్, వాడు నిల్చోలేదు నా నేమ్ చెప్పాడు అన్న ఆ రోజు, అన్న వాడు నిల్చోలేదన్న, ఇప్పుడు ఏమంటారు తెలుసా, ఒరే నువ్వే సరిగా ఆడలేదురా గేము, కళ్యాణ్ గారు కూడా నిల్చున్నాడు రా నీకోసం అనగానే అన్న వాళ్ళు నిల్చోలేదన్నా, వాడేం నిల్చోడలేదన్న, నాకు నా నేమ్ చెప్పాడన్న వాడు అక్కడ, ఈ ఆర్గ్యుమెంట్ బాగుంది, నా నేమ్ అక్కడ చెప్పాడన్న, వాడు నిల్చున్నాడు అంటే ఎట్లా అనే ఆర్గ్యుమెంట్ బాగుంది డెమాన్ నుంచి. మళ్ళీ సేమ్ డెమాన్ రెడ్ సైడ్ తిప్పితే బాగుండేది అని అంటున్నాడు, సేమ్ రెడ్ సైడ్ నువ్వు తిప్పలేదు కాబట్టి నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు అనగానే ఇమానుయల్ నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోలేదురా, నువ్వేం మాట్లాడుతున్నావు, పెద్దగా అరుస్తానే ఉండు, పాపం ఫీల్ అవుతాను డెమాన్. మొన్న లివర్ టాస్క్లో సంజన గారికి నువ్వు స్టాండ్ తీసుకోలేదు, నాకు తలకాయ బాగా కొట్టుకోవాలనిపించింది, ఏంట్రా ఈ డెమాన్ ఇలా మాట్లాడుతున్నాడు, లివర్ టాస్క్లో సంజన గారికి సపోర్ట్ చేయలేదు, మొన్న ఏదో చెప్తున్నాడు, అసలు అవసరం ఉందా. అప్పుడు ఇమానుయల్ ఆ రోజు సంజన నీకు వేయకు దివ్యాకి వెయ్యి అని భరణికి వేశాక అడిగిందిరా, నేనేం చేయమంటారా అంటే డెమాన్ దివ్యాని ఆల్రెడీ క్యాప్టెన్ చేసావు కదన్నా ఇంకేంటి అంటే ఆవిడ పాయింట్ తీసుకొచ్చి నువ్వు ఏం ప్రూవ్ చేయాలనుకుంటే నాకు అర్థం కావట్లా. ఇమానుయల్ వద్దురా తమ్ముడు, వద్దు, ఏడిస్తే ఏడుపు వస్తుంది, నవ్వితే నవ్వు వస్తుంది, ఇవన్నీ వద్దురా డెమాన్. అన్నా నువ్వు తీసినప్పుడు నేను తీస్తే తప్పేంటన్నా అనగానే ఇమానుయల్ ఇప్పుడు తీయొచ్చా, ఇప్పుడు తీసేసాయి డెమాన్. ఆ రోజు పాజ్ అన్నాక వాడు కళ్యాణ్ బయటికి వెళ్ళాడు, ఆ టాస్క్లో సంచాలకుగా బాగా చేయలేదు, అన్యాయం జరిగింది. ఇది ఎంత వరస్ట్ అంటే ఆ రోజు ఏంది తెలుసా, ఆ రౌండ్లో నుంచి దూక్కొని వస్తారు చూసారా, వీకెండ్ రోజు నాగార్జున సార్ ప్లే చేసి అక్కడ గెలిచింది కళ్యాణ్ కాదు, గెలిచింది శ్రీజ అని చెప్తారు చూసా, ఆ టాస్క్ గురించి అన్యాయం జరిగిందన్నా, నువ్వు సరిగా చెప్పలేదు పాస్లో అంటాడు. ఏం తెలుసా ఆ రోజు ఇతను కూడా అన్యాయం జరగల, శ్రీజాకి జరిగింది, దానికి ఆ పాయింట్ తీసుకొచ్చి ఆ రోజు కూడా సంచాలకుగా ఫెయిల్ అంటే ఏం చెప్పాలి చెప్పు, అది ఏమైనా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతున్నది, ఎవరైనా గమనించి 100% క్లారిటీ ఇవ్వగలరా. ఇది చెప్పాడు బెలూన్ టాస్క్లో నువ్వు సంచాలకుగా ఫెయిల్ అవ్వడు, సంచాలకి తీసుకొని వస్తున్నాడు, దీనికి షాక్, నేను ఎందుకు మాట్లాడుతున్నానే. తర్వాత గట్టిగా అరుచుకున్నారు ఇమానుయల్, నా కోసం ఎందుకురా ఏడ్చావు, ఇక్కడ నాకు నచ్చలేదు ఇమానుయల్, నా కోసం ఎందుకురా ఏడ్చావు నువ్వు, ఏడవద్దు, నామినేషన్లో నీ కోసం ఇంత కూడా డిఫెండ్ చేయలేదురా, నువ్వు ఏడ్చావని డిఫెండ్ చేయలేదురా, నాకు డిఫెండ్ చేసుకోవడం కాదురా,
ఎందుకురా అన్నా అన్న అని పిలుస్తావు, పిలవకరా అని. ఇది నాకు అస్సలు నచ్చల. దిస్ ఈజ్ నాన్ సెన్స్. ఎందుకురా అన్నా అని పిలుస్తావు, నన్ను పిలవకరా అని పెద్ద స్టేట్మెంట్లు పాస్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. తర్వాత సరికి పెట్టిన పాయింట్స్ పెట్టి తీస్తున్నావు, అన్నిట్లో నువ్వే తప్పున్నావు అన్నా. నువ్వు స్ట్రాంగ్ అని తీసేస్తా అంటే నాకు నో ప్రాబ్లం రా. తర్వాత డెమాన్ సంచాలక బెలూన్ టాస్క్ ఇది చెప్పాడు. ఆ తర్వాత చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత ఒక్క పాయింట్ కూడా రైట్ లేదు రా తమ్ముడు, నీది ఒక్క పాయింట్ కూడా రైట్ లేదు. డెమాన్ నీకు లాస్ట్ దాకా ఉంచుతానని నేను చెప్పానన్నా, చెప్పలేదు కదన్నా, అందుకని ఇప్పుడు తీసేస్తానన్నా. లాస్ట్కి ఇమానుయేల్ ఏమనంటే, వద్దురా నా కోసం ఏడవద్దురా, నీకు ఎమోషన్స్ లేవురా. ఇది కొంచెం ఓవర్ స్టేట్మెంట్, అవసరమే లేదు. నార్మల్గా ఆర్గ్యుమెంట్ చేయొచ్చు కానీ తమ్ముడు అని పిలవద్దు, ఇవన్నీ నాకు నచ్చలే ఇమానుయేల్ది. తర్వాత డెమాన్ అన్నా ఈ వీక్ నామినేషన్ చేసినప్పుడు నిన్ను క్యాప్టెన్గా ఎందుకు చేస్తా అన్నా అనే పాయింట్ బాగా మాట్లాడు. ఈ వీకే నేను నామినేషన్ చేస్తాను, మళ్ళీ నేను ఎందుకన్నా క్యాప్టెన్గా చేస్తాను అనగానే ఇది కదరా, ఈ పాయింట్ చెప్పురా, ఈ పాయింట్స్ అన్ని ఎందుకురా, ఈ పాయింట్ చెప్పరా. తనుజ మాట్లాడింది ఆ బెలూన్ గురించి స్టాండ్ తీసుకొని మాట్లాడింది అనమాట. ఆ బెలూన్ టాస్క్లో స్టాండ్ తీసుకొని ఇమానుయేల్కి స్టాండ్ తీసుకొని మాట్లాడింది డెమాన్తో. తర్వాత నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ టైంలో ఒక మాట అంటాడు, ఈ లూజ్ మాట, అన్నా నువ్వు క్యాప్టెన్గా కూడా అర్హుడు కాదన్నా అన్న సెన్స్లో మాట్లాడతావు, ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి కదా అన్నట్టుగా. అంటే నేను క్యాప్టెన్గా అర్హుడు కాదా, నువ్వేం చేసావురా నీ క్యాప్టెన్సీలో, నువ్వు నిద్రపోయావురా అనేసి పెద్ద కలిసి దీన్ని కింద వేసి ఇట్లా చేసేస్తాడు. సంజన గారు కూడా లేచి నువ్వే అన్ని మీటింగ్లకి అందరూ బిగ్ బాస్ పిలిచిన లేట్కి వచ్చేది నువ్వే అని స్టాండ్ తీసుకుంటే మీరు ఎందుకు వస్తున్నానంటే, అమ్మ నేను మాట్లాడుకోగలుగుతా, నువ్వు ఆవద్దన్నాడు. ఓవరాల్గా ఈ కాన్వర్జేషన్లో డెమాన్ పెట్టిన పాయింట్లు 2-3 పాయింట్లు, 1-2 పాయింట్లు ఓకే, మిగతావి అనవసరమైన పాయింట్లు పెట్టి ఇమానుయేల్ దగ్గర అరిచేలాగా చేయించి ఇమానుయేల్ వర్కౌట్ అయింది. ఇమానుయేల్కి ఎలివేషన్ వచ్చేలాగా చేసిన. అంత మోస్ట్ అగ్రెసివ్ ఫీల్ అయ్యాడు ఇమానుయేల్, భయంకరంగా అగ్రెసివ్ అయ్యాడు, బాగా మాట్లాడాడు. ఇది గ్యాప్ వచ్చిందయా, ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది. గ్యాప్ వస్తే భరణి గారితో అన్న రీతు లైన్లోకి వస్తే కష్టమన్నా, ఎందుకంటే రీతును తీసేస్తే రీతు వచ్చి నిలబడి పరిగెత్తుకుంటూ ఆడితే డెమాన్ పవన్ కోసం అందరినీ చక్క తీసుకొని వస్తుంది అనేది ఫ్యాక్ట్. అందుకని రీతును తీయాలని లేరు ఇల్లు. ఇమానుయేల్ తనుజాత వచ్చి కళ్యాణ్ దివ్య ఉండాలి అంటే సూపర్ అనిపించింది ఇక్కడ. తనుజ కళ్యాణ్ దివ్య ఉండాలంటే అంటే ఇతని ఉద్దేశం వాళ్ళిద్దరు లాస్ట్లో పెడతామని. ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే దివ్యాకి ఇస్తే నువ్వు కానీ రీతును తీస్తుంది. ఒకవేళ డెమాన్ బయటకు వస్తే మాత్రం డెమాన్ ఇప్పుడు తీయకూడదు. డెమాన్ బయటకు వస్తే ఏమవుద్దంటే రీతును కాపాడుకుంటూ వెళ్ళి రీతును లాస్ట్ దాకా తీసుకొని వస్తాడు. ఇక్కడ డెమాన్కి ప్యూర్ ఎలివేషన్ వచ్చింది. అంటే డెమాన్ తీస్తే ప్రతిదీ తీసుకొని వచ్చి ఆ డెమాన్ తీస్తే ఆ రౌండ్లో గెలిచేస్తాడు, రన్నింగ్ చేసుకొని వచ్చేసి రీతుకు సపోర్ట్ ఉన్న కళ్యాణ్ ఎవరో ఒకటి తీసేస్తాడు అనే మాట ఏదో ప్యూర్ ఎలివేషన్. ఇమానుయేల్ భరణి అన్నతో ఏమంటారంటే, అన్న ఇప్పుడు దివ్యాకి ఇవ్వాలి, దివ్య రీతును తీస్తుంది ఓకేనన్నా అని మాట్లాడుకుంటే భరణి గారు ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు ట్రై చేయి, నువ్వు తీయడానికి ట్రై చేయి అంటే ఓకే అంటాడు. తర్వాత నాకు రీతు డెమాన్ ఉండకూడదన్న, వాళ్ళిద్దరైతే ఉండకూడదు అనేసి చెప్పిన తర్వాత తనుజ కరెక్ట్గా ఇమానుయేల్ చెప్పింది చూసారా ఏమని, తనుజ నువ్వు అని దివ్యాకి ఇచ్చేస్తే అమ్మాయి రీతుని తీసేస్తాను అన్నది చూసారా. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే డైరెక్ట్గా దివ్యాకి ఇవ్వు అంటే ఓకే అనింది. ఓకే అని తర్వాత ఏమన్నదంటే ఇమానుయేల్ తనుజ అయితే దివ్యాకి ఇస్తే రీతును తీస్తుంది, కానీ రీతు వస్తే రీతు కన్నా ఫాస్ట్గా నువ్వు నేను రన్ చేస్తాం కాబట్టి ఓకే అనగానే తనుజ అప్పుడు చెప్పేసింది, కానీ నాకు దివ్యాని తీయాలని ఉంది, డైరెక్ట్ నాకు దివ్యానే తీయాలని ఉంది, దివ్యాన్ని తీస్తాం, రీతును తీయాలని లేదని డైరెక్ట్గా చెప్పేసింది. తర్వాత ఇమానుయేల్ కళ్యాణ్తో ఇప్పుడు ఇది నీకు ఇస్తే, ఆ డ్యాగర్ నీకు ఇస్తే నువ్వు డెమాన్ని తీసేస్తే నెక్స్ట్ రౌండ్ డెమాన్ రీతుకి ఇస్తాడు. ఇది సూపర్ స్ట్రాటజీ చెప్పాడు. నెక్స్ట్ రౌండ్ డెమాన్ వచ్చి రీతుకి ఇస్తే రీతు నిన్ను తీసుకోకుండా ఉండడం కోసం ఇప్పుడు వెళ్ళి నువ్వు మాట్లాడుకో, అంటే రీతు నేను నిన్ను తీను కాబట్టి నువ్వు నెక్స్ట్ నేను డెమాన్ తీసేస్తే డెమాన్ వచ్చి నీకు ఇచ్చినప్పుడు నువ్వు నన్ను తీయకూడదని మాట్లాడుకో అని చెప్పిన ఏం మాట్లాడాల అని చెప్పితే ఏం వర్కౌట్ కాల. అందుకని ఆ ప్లాన్ చేయలే వీళ్ళు. సంజన వచ్చి డెమాన్తో నువ్వు రీతుకు తీస్తా అంటే నేను నీకు ఇస్తా డ్యాగర్. డెమాన్ వారే నాయన ఏంటి డెమాన్ అన్న ఫీలింగ్ వచ్చింది స్వామి, తన కోసం ఆడుకోవాలి కదా. మీరు అనుకోవచ్చు ఫ్రెండ్ కదని, లాస్ట్ వీక్ ఫ్రెండ్ అని వదిలేశాడు, ఈ వీక్ ఆల్రెడీ క్యాప్టెన్ అయిన పర్సన్ కోసం లాస్ట్ దాకా పెట్టుకోవడం కోసం ఏం ఆ ప్లాన్ అది నాకు అర్థం కాల, దారుణమైన ప్లాన్. తర్వాత సరికి నెక్స్ట్ డెమాన్ ఇమానుయేల్తో అన్నా నీకు ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చాయని తీద్దాం అనుకోవడం లేదన్నా, ఏదో చెప్పాలి కాబట్టి చెప్పానని తను ఎమోషనల్ అయ్యాడు. ఇమానుయేల్ కూడా ఏడ్చాడు. ఇమానుయేల్ ఏమంటారంటే నాకు క్యాప్టెన్ అవ్వాలని లేదురా, బికాజ్ నాకు నామినేషన్లో ఉండాలని ఉంది, కానీ నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదురా, ఎందుకంటే ముందే చెప్పాడంట, అది మనం చూపించాలి, చెప్పాడంట నువ్వు నా ఫస్ట్ ప్రయారిటీ అయితే నువ్వు కాదన్నాని, అందుకు బాధపడ్డాడు. ప్రతిసారి డెమాన్తో వచ్చిన తలకాయ నొప్పిందంటే క్లారిటీ ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నాడు. సేమ్ 4th వీక్ టాస్క్లో కళ్యాణ్ విషయంలో అదే జరిగింది, క్లారిటీ ఇవ్వడు. మన టాస్క్లో కూడా అరే బ్లూ టీం కోసం ఆడదామన్నప్పుడు క్లారిటీ ఇవ్వకుండా సైలెంట్గా ఉండి ఆడకుండా రివర్స్ అయింది నేనేం చెప్పలే అంటాడు. ప్రతిసారి ఏంటంటే తను
ఎక్స్ప్రెస్ చేసేవేదో స్ట్రైట్గా ఎక్స్ప్రెస్ చేయక తర్వాత అలాగే తలకాయ నొప్పులు వస్తున్నాయి. ఇలా 2-3 జరిగిన ఈ సీజన్లోనే. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ తనుజ గారు పట్టుకుని రీతుకే ఇచ్చింది. రీతుకి ఇచ్చి దివ్యాన్ని తీయాలని చెప్పి దివ్యాన్ని తీసేస్తున్నారు. దివ్యాన్ని తీయాలనేది ప్లాను ఇచ్చేసింది. ఇచ్చేయగానే నువ్వు క్యాప్టెన్సీ కంటెండర్లో ఉండాలి కాబట్టి నేను నీకు ఇస్తున్నాను, నీ ఇష్టం అని చెప్పిన తర్వాత సంజన గారు ఇక్కడ నువ్వు సేఫ్గా చెప్తున్నావు, సేఫ్గా ఆడకు, నువ్వే చెప్పావుగా దివ్యాన్ని తీయడానికి ఇస్తున్నా అని అనగానే సంజన గారు అనగానే తనుజ మీకు మీ ఫేవరెట్ ఎలా ఉంటుందో నాకు కూడా అలాగే ఉంది, దాంట్లో ఏం తప్పు ఉంది సంజన గారు ఆడడంలో నాకేం అర్థం కాలే. అవును సేఫ్ ఏముంది అక్కడ, దివ్యాకి తీయమని చెప్పింది తనుజ గారికి. తనుజ గారు ఇప్పుడు రీతుకి ఏం చెప్పింది, కంటెండర్ అవ్వాలి అనుకుంటున్నాను నువ్వు ఆడుకో అని చెప్పింది. ఆవిడికి తెలుసు కదా ఎవరిని తీయాలో. తప్పేముంది అక్కడ దివ్యాన్ని తీస్తే, తన ఫ్రెండు అండ్ దివ్య గారు 3-4 సార్లు ఇవి తీసినప్పుడు 2-3 సార్లు ఆటోమేటిక్గా దివ్యాన్ని తీస్తే కదా తనుజ ఇంకెవరిని తీస్తుంది, నాకు అర్థం కాల. దాంట్లో ఏం లాజిక్ ఉంది, అదేదో ఇరుకుని పెట్టాలన్నట్టు ఏదో అడిగిన తప్పించి నా దాంట్లో పెద్ద పాయింట్ లేదు. ఆ తర్వాత రీతు తీసేసి దివ్యాని రీతు ఏమన్నదంటే మీకు కత్తి వస్తే నన్ను పొడుద్దాం అనుకున్నారు కాబట్టి కూడా అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అని రీతు ఇక్కడ దివ్యతో మాట్లాడినప్పుడు పర్ఫెక్ట్ రీజన్స్ చెప్పిందాన్ని మంచి ఆర్గ్యుమెంట్స్ చేసింది. అండ్ ఇక్కడ దివ్య గారు ఓవర్ కాన్ఫిడెంట్గా అనవసరమైన రీజనింగ్ అసలు సంబంధమే లేని పాయింట్లు పెట్టి ఎత్తిపోతల పథకం అస్సలు నచ్చలేదు నాకు. ఏ పాయింట్ నచ్చలేదు క్లియర్గా నేను ప్రూవ్ చేస్తాను. పాయింట్ బై పాయింట్ చెప్పిన తర్వాత మీరే ఒప్పుకుంటారు కరెక్టే అన్న దివ్య పాయింట్లు వరస్ట్ అని. ఏం చేశారంటే ఇప్పుడు ఈవిడని అడిగారు ఎవరిని తీస్తావంటే నేను నాకు ఇస్తే దివ్యాన్ని అడిగితే నాకు ఇస్తే రీతుని తీసేస్తా అన్నప్పుడు రీతు వచ్చి దివ్యాన్ని తీసేదా ఏమన్న పాయింట్ అంటే దివ్య రీతు ఒక నిమిషం ఆగు, నేను ఉంటే నువ్వు క్యాప్టెన్ ఎందుకు అవ్వవు, నీ మీద నీకు నమ్మకం లేదా, అసలు ఏం పాయింట్ ఇది, ఈవిడుంటే క్యాప్టెన్ అవ్వను అనేది నీ మీద నీకు నమ్మకం లేదు, అదొక లాజికల్ పాయింటా, నువ్వు ఉంటే క్యాప్టెన్ అవ్వు అనేది పాయింట్ ఏంటంటే నువ్వు నన్ను తీసేస్తాను డ్యాగర్ కూర్చుతా అని చెప్పావు కాబట్టి నేను నిన్ను తీసేస్తున్నా, అంతేగా నువ్వు నేను టాస్క్ లైట్ గెలిచేది కాదు. అక్కడ నువ్వు డ్యాగర్ నన్ను పొడుస్తా అన్నా కాబట్టి ఆ భయం ఉంది కూడా నేను నిన్ను పొడుస్తున్నా, దానికి నువ్వు ఉంటే నేనుంటే నువ్వు అవ్వనే అంత భయం ఎందుకు అన్నట్టు అంటే నాన్ సెన్స్ పాయింట్ కదా. తర్వాత రీతు అలా అంటే వాళ్ళు కూడా కాంపిటీషన్ కదని పర్ఫెక్ట్ పాయింట్, ఒరే నాయన నేను భయపడే పనితో వాళ్ళిద్దరు నీకంటే బాగా ఆడతారు కదా అని చెప్పింది. తర్వాత దివ్య సింపుల్గా నేను పొడుస్తా అన్నా నువ్వు పొడిచావు అంతేగా అనగానే దివ్య రీతు నాకు స్ట్రాంగ్ ఉన్న వాళ్ళతో ఆడి అవ్వాలి అని అనుకుంటున్నాను, ఇది సుత్తు పాయింట్లే, బట్ స్టిల్ నేను పొడుస్తా అన్నా కాబట్టి నువ్వు పొడిచావు కదా, ఏం లాజిక్, అది నిజమే కదా, అదే కదా చేసింది ఆవిడ. దాంట్లో ఏముంది, దివ్య 1 నిమిషం అర్హత లేను వాళ్ళని తీసి రీజన్స్ చెప్పు అన్నారు. అర్హత లేని వాళ్ళని తీసి రీజన్స్ చెప్పమన్నాడు బిగ్ బాస్, అంతేగాని పొడుస్తా అన్న వాళ్ళని పొడడం కాదు. అరే పొడుస్తా అన్న వాళ్ళని పొడడం అంటే అర్హత లేని వాళ్ళంటే నువ్వు నన్ను పొడుస్తా అన్నావు నేను పొడుస్తాను, దాంట్లో ఏముంది, అర్హత ఏముంది, అర్హతకి పాయింట్లు చెప్తుంది కదా, ఇవన్నీ చెప్తుంది కదా, ఆ పాయింట్లో ఉన్నాయి. ఆ పాయింట్లు ఏం చెప్పిందంటే అర్హత లేని వాళ్ళని తీయాలని రీతు వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్పింది స్వామి, నాకు భలే నచ్చింది. ఇక్కడ రీతు ఏమన్నా తెలుసా, అర్హత లేని వాళ్ళగా తీసేయమన్నదంటే వాళ్ళు నీకంటే స్ట్రాంగ్ అని చెప్తున్నావు కదా, వాళ్ళు నువ్వు వాళ్ళకంటే వీక్ కాబట్టి అదే అర్హత లేదు, అంతే పర్ఫెక్ట్ పాయింట్ చెప్పింది. ఆ తర్వాత రీతు దివ్య గారు నేను పొడుస్తా అన్న భయంతో పొడిచావు అంతే, భయపడి ఎప్పుడు ఆడడం, భయపడి నామినేషన్ చేస్తావు, భయపడి తీస్తావు, దమ్ముంటే నాతో ఆడి గెలువు రీతు, ఇది ఫస్ట్ పాయింట్. నాతో ఆడి గెలువు అంటే నువ్వు వచ్చి ఆ అమ్మాయిని తీసేస్తానంటే ఆ అమ్మాయి నీతో వచ్చి ఆడద్ది, ఆ అమ్మాయి నేను తీయాలి తప్పించి ఏమన్నా పాయింట్ ఉంది దాంట్లో. ఆ తర్వాత రీతు భయం ఎందుకు, నువ్వు తోపని నువ్వు ఫీల్ అవ్వకు, దివ్య నేను తోపే బరాబర్ ఫీల్ అవుతా, నీకంతే బరాబర్ తోపే, ఫుల్ బాడీ ఉంది, పొగరు ఉంది, అండ్ 11-12 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వీక్ ఇవ్వడం అంటే ఏంటి, బుద్ధున్న వాడు ఎవరైనా ఇస్తారా అనే పాయింట్ వచ్చి, అంటే అందరికీ బుద్ధి లేదు అంటామని నైస్గా ఒక స్ట్రాటజికల్గా వేసింది రీతు చౌదరి. బట్ దానికి పర్ఫెక్ట్గా చెప్పింది, నేను నా గురించి మాట్లాడుతాను అందరి గురించి కాదు, ఆవిడ కూడా ఆవిడ గురించి మాట్లాడుతుంది అందరి గురించి కాదు, నేను ఎందుకు ఇస్తాను, నాకు బుద్ధి ఉంది నేను ఎందుకు ఇస్తాను అనే సెన్స్లో అన్నది దివ్య. నా గురించి చెప్తున్నా రీతు, ఇమ్యూనిటీ కాదు నాకు క్యాప్టెన్ అవ్వడం బెటర్ అంటే ఇంపార్టెంట్ అంటే బిగ్ బాస్ ఇమ్యూనిటీ వద్దంటలే, బిగ్ బాస్ ఇవ్వబాకండి, రీతు ఫస్ట్ ఆడి క్యాప్టెన్ అవ్వు అనేసి ఈవిడ అన్నారు, ఎందుకంటే ఆవిడ డ్యాన్స్ దాంట్లో అయ్యారు కాబట్టి. దివ్య నీకన్నా ముందే క్యాప్టెన్ అయ్యా, ఎలా అయ్యో తెలుసుగా దివ్య, నేను ఆడే అయ్యా, నాతో ఆడి గెలువు రీతు, ఎప్పుడు గెలిచావు, నా మీద దమ్ముంటే ఆడి గెలువు రీతు, ఆడి గెలువు, బ్రెయిన్ వాడి నీతో మాట్లాడి రీతు, అది రీతు అనేసి చెప్పేది. రీతు అలా అయిపోయిన తర్వాత ఇలా ఆడింది, ఇదే వద్దని, ఇది మామూలే మాటకి ఇది ఓవర్ అంటే ఆర్గ్యుమెంట్లో హీట్ ఆఫ్ ద మూమెంట్లో అనుకుంటారు, ఇది పెద్ద విషయం కాదు. కానీ ఓవరాల్గా తను చెప్పిన దానికి ఈవిడ అంత ఆర్గ్యూ చేయాల్సిన అవసరం, నువ్వు తీస్తానన్నప్పుడు ఆవిడ తీసేస్తారు, దానికి ఎందుకు అంత పెద్ద ఆర్గ్యుమెంట్లు, భయము, అది ఏమి లేదు దాంట్లో, పాయింట్ లేదు.
తర్వాత సరికి అయిపోయిన తర్వాత దివ్య తనుజ దగ్గరికి వచ్చింది, వీళ్ళు డిస్కషన్ చేసుకుని. ఇది నాకు నచ్చింది దివ్య దగ్గర. తనుజాతో ఇష్యూ అయినా, తనుజాతో ఏదైనా డిస్కషన్ పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడతారు. ఈవెన్ తనుజ కూడా అంతే. వీళ్ళు ముగ్గురు కలిసి డిస్కషన్ చేస్తూ ఉంటే దివ్య ఏమంటుందంటే, తనుజ మరి నన్ను తీస్తుంది. ఇక్కడ దివ్య ఏమంటుంది తెలుసా, ఇక్కడ కూడా నాన్ సెన్స్ పాయింట్లు అండి, సంబంధమే లేదు. దివ్య వచ్చి ఏదో ఇరుకుని పెట్టాలని ట్రై చేసి ఆవిడ ఇరుకుని పడుతున్నారు. దివ్య, తనుజ మరి నన్ను తీస్తుంది అని తెలిసి కూడా ఎందుకు ఇచ్చావు, నన్ను తీస్తుందని తెలిసి కూడా ఎందుకు ఇచ్చావు అంటే, తనుజ నువ్వు రీతుని తీస్తా అన్నావు కదా, మరి తనుజ దివ్య కళ్యాణ్ పవన్కి ఇవ్వచ్చుగా, అలా కాదు డెమాన్కి ఇచ్చినా నిన్నే తీస్తాడు రా అనేసి అమ్మాయి అంటే, దివ్య కళ్యాణ్కి ఇవ్వచ్చుగా అంటే, ఇక్కడ నాకు బాగా నచ్చింది తనుజ ఏమన్నానంటే, వాడికి టఫ్ అవుతుంది అని. ఇది మీకు చాలామందికి అర్థమే ఉండదు. టఫ్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే, అతనికి ఇచ్చి అతను ఒకరిని తీశారనుకో, ఆ తీసిన పర్సన్ వచ్చేసి మళ్ళీ వచ్చి తను తీసేస్తారు, అక్కడ అయిపోద్ది కళ్యాణ్ది. అది టఫ్ అంటే. అలా అవ్వకూడదు అంటే డాగర్ ఎవరికైతే రాదో లాస్ట్ దాకా వాళ్ళు కంటెండర్గా అక్కడ నిలబడి ఉంటారు మామ. డాగర్ ఫస్ట్లో ఇచ్చేవాళ్ళు ఏదో టైంలో మూసిపోతే, ఏదో టైంలో ఎవరో ఒకరు వచ్చి గుచ్చేస్తారు. ఇది జరిగేది. కాబట్టి ఆవిడకి టఫ్ ఇవ్వాలనుకోవట్లేదు అనేది జెన్యూన్ కాస్తో చెప్పింది. అక్కడ నాకు బాగా అనిపించింది. అక్కడ గేమర్ లాగా కనపడదు. అంటే ఒక క్లారిటీ ఉంది ఆవిడకి. తనకిస్తే, తను ఎవరినైనా తీస్తే వాళ్ళు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఒకవేళ డాగర్ పట్టుకుంటే తనే తీస్తారు. సో అది జరగకూడదు అంటే తనకి లాస్ట్ దాకా డాగర్ ఇవ్వకూడదు అని అనుకున్నది ఏదైతే ఉందో, దట్ ఈస్ ప్యూర్ గేమర్ క్వాలిటీ. దాంతోపాటుగా ఖచ్చితంగా ఇంకొక వన్ మోర్ థింగ్ ఆలోచిస్తే, తను నిజంగా క్యాప్టెన్ అయితే కళ్యాణ్ ఈవిడికి మంచిగా జరగదు. అది కూడా స్ట్రాటజికల్గా ఆలోచించుకొని ఉండొచ్చు. అది ఇనిషియల్ లాస్ట్ వీక్స్లో తను క్యాప్టెన్ అయితే తనకి పోటాపోటీకి ఉన్న తనుజ గారికి ప్లస్ కూడా అవుతుంది. అది కూడా స్ట్రాటజీ ఆలోచించుకోవచ్చు. అది గుడ్ స్ట్రాటజీ వల్ల నేను దాన్ని తప్పు పట్టట్లా. అండ్ ప్యూర్ హార్ట్తో కూడా సపోర్ట్ చేసింది. ఖచ్చితంగా జెన్యూన్గా ఆవిడ అతను అవ్వాలని ఫీల్ అయింది. అది సపోర్ట్ చేసినట్టు క్లియర్ కనపడుతుంది. ఆ తర్వాత అది ఒక్కటే నచ్చలేదు. ఒక టైంలో రీతును సపోర్ట్ చేయడం కోసం ఈ కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ అనే పాయింట్లో లైవ్లో మాట్లాడితే అది నచ్చలేదు నాకు. మిగతాదంతా ఓకే. నెక్స్ట్ సరికి కళ్యాణ్కి ఇవ్వచ్చుగా అంటే, పవన్ నన్ను తీస్తా అన్నావా అనేసి అడిగింది. పవన్ అడిగితే ఇక్కడ డెమాన్ పవన్ నచ్చలా. ఈ రౌండ్లో కాదు, ఈ రౌండ్లో గురించి అయితే నాకు చెప్పలేదు. అప్పుడు ఏంటంటే ఫస్ట్లో చెప్తారు వీళ్ళిద్దరిని తీసేస్తా, లేకుండా దివ్యార్ కళ్యాణ్ అని. అది తను అట్ట కాదు, ఇప్పుడు వస్తే నువ్వు కళ్యాణ్ తీస్తావా దివ్యాన్ని తీస్తావా అంటే నేను చెప్పనంటాడు. ఏదో చెప్పొచ్చు కదా, సరేలే ఇంకెందుకు స్ట్రాటజికల్గా అనేసేమో నేను చెప్పనంటాడు. సరే వదిలేసింది. ఇక్కడ దివ్య రీతుకి సెకండ్ ఎందుకు ఇచ్చావు, సెకండ్ నేను ఇచ్చింది ఫస్టే కదా, సెకండ్ ఎక్కడ ఇచ్చాను, నేను ఇచ్చింది ఫస్ట్ టైం కదా. తర్వాత దివ్య పవన్కి ఇచ్చుంటే ఏదైనా డెసిషన్ తీసుకునేవాడు కదా అంటే, తనుజ డెమాన్ రీతు ఇద్దరు నిన్నే తీసేవాళ్ళు, కళ్యాణ్కి టఫ్ కాల్ ఇవ్వాలని లేదు అంటే, దివ్య నన్ను తీసేద్దానికే ఇచ్చావు అయితే, అవును ఇచ్చాను. మరి తర్వాత వెళ్ళి తనుజ రీతు వాళ్ళతో మాట్లాడితే, ఈ అమ్మాయి ఏంటి నాకు అర్థం కాలేదు, నన్ను ఇన్నిసార్లు తీసింది, నేను తీస్తే తప్పబడుతుంది ఏంటి, నేను తీయకూడదా, మరి ఎందుకు ఆలోచించుకుంటుంది దివ్య గారు, ఈవిడ తీసినప్పుడు ఈవిడ తీయాలని ఎందుకు అనుకోదు, దానికి ఇంత ఆర్గ్యుమెంట్ చేసేది ఏముంది అక్కడ, తీస్తుంది కదా. ప్రతి దాంట్లో ఏదో మాట్లాడాలి, మనకు ప్రూవ్ చేసుకోవాలి, ఆ వెకాబులరీ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి ఆవిడ కూడా, బట్ దాన్ని ఎక్స్ట్రాగా వాడడం అనేది ఆవిడకే నెగిటివ్ అవుతుంది. తర్వాత సరికి డెమాన్ దివ్యతో మాట్లాడుతూ, నా చేతులతో అయితే తీయలేను. దివ్య ఏమంటుందంటే, డాగర్ నీకు ఇస్తాను, రీతుని తీయగలుగుతావు అంటే, నా చేతులతో అయితే తీయలేను అంటుండు. ఏంటి అంటే డెమాన్ కళ్యాణ్ గురించి అనేది కళ్యాణ్ని తీస్తావా అంటే, తీయకుండా ఉంటే నీకు డాగర్ ఇస్తాను వచ్చి మాట్లాడుతున్నాను, అందుకని నేనైతే తీయలేను నా చేతులతో అయితే. మరి మొన్నటిదాకా మీరు ఇద్దరు తీసుకున్నారు కదా, సరే ఓకే కళ్యాణ్ తీయనంటే నేను ఇస్తాలే అనగానే, సరే మరి వాడు తీస్తాడేమంటే వాడికి కూడా చెప్తాను తీయొద్దని. తర్వాత దివ్య మళ్ళీ రీతుకి ఏమైనా మాట ఇచ్చావా, లాస్ట్ వీక్ ఏమన్నావు నాతో, మళ్ళీ ఏంటి ఇచ్చానంటాడు. ఇచ్చాననేసరికి నేను వేరే వాళ్ళకి మాట ఇచ్చాను, ఏం చేయలేను అనేసి అంటాడు. డెమాన్ మాట కాదు, నాకు అపోనెంట్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది సుత్తండి. ఖచ్చితంగా ఆవిడ లాస్ట్ దాకా పెట్టుకొని ఇది ఈజీగా ఉంటుంది అనే పాయింట్ కంటే కూడా ఆవిడని తీయలేకపోవడమే నాకు నచ్చట్లా. ఆవిడ్ని లాస్ట్ వీక్ క్యాప్టెన్ సపోర్ట్ చేశాడు, ఈ వీక్ క్యాప్టెన్సీ బ్యాడ్జ్ పెట్టుకొని ఇంకా ఆవిడని సపోర్ట్ చేస్తూ ఉంటే చూడడానికి ఎంత చీప్గా ఉంటుంది, ఎంత చిరాగ్గా ఉంటుంది. అండ్ ఇలాంటి బలవంతుడు వచ్చి ఇతను అందరూ బలవంతుడు అని తీసేస్తే బాధపడే వ్యక్తి, ఇతను టఫ్ క్యాండిడేట్ని తీసుకోకుండా రీతుతో తీసుకొని ఆడతాడు అనేది నేను అనుకుంటానా? అసలు ఇతను ఎవరితోనే గెలవగలడనే విధంలో ఉంటాడు డెమాన్ పవన్. అలాంటిది రీతు అయితే ఈజీ వద్దనేసి నేను ఆడతాననేసి అనేది ఆ చూస్తే అది అస్సలు నచ్చలే నాకు. అలా చూస్తే కూడా తప్పే. డెమాన్ పవన్ మొన్న కూడా డెమాన్ పవన్ నా కాంపిటీషన్ కాబట్టి తీసేసాను అనేది వరస్ట్. ఈరోజు డెమాన్ పవన్ కూడా కళ్యాణ్తో ఆడలేక రీతులు పెట్టుకుంటానన్నట్టుగా మాట్లాడేది కూడా వరస్టే. ఇది ఆ ప్లాన్ కాదు, అమ్మాయికి సపోర్ట్ చేయాలనుకున్నాడు, అది వరస్ట్ ఇక్కడ. ఆ తర్వాత సరికి ఇది కూడా అంటాడు, కళ్యాణ్ గారిది ట్రైనింగ్ ఇవన్నీ కొంచెం ఆప్షన్స్ ఉన్నాయి కదా, అంటే కొంచెం టఫ్ కదా ట్రైనింగ్, అది ఇది ఉంది కదా, కొంచెం అతనితో కంటే కూడా ఈవిడిదే ఈజీ కదా అన్నట్టుగా. అలా అనుకోవడం తప్పు, అలా అనుకోలేదు, ఊరికే చెప్పాలని చెప్తున్నాడు. తర్వాత భరణి గారు ఇమ్ముతో వచ్చి ఫస్ట్ రీతుని తీయడం మంచిది,
అండ్ వీడికి క్రేజ్ కూడా పెరుగుతుందనే మాట బలి చెప్పాడు. అంటే కళ్యాణ్కి వాడితో ఆడితే డెమాన్తో క్రేజ్ కూడా పెరుగుతుంది, రీతుని తీసేయండి. డిస్కషన్ బిట్వీన్ దివ్య, తనుజ అండ్ కళ్యాణ్ వీళ్ళు ప్రాపర్ డిస్కషన్ పెట్టుకున్నారు. ఏమంటే తనుజ ఏమంటుంది అంటే డెమాన్ని ఇప్పుడు తీయడమే బెటర్, రీతుతో ఆడడం కొంచెం ఈజీగా ఉంటుంది వీడికి అనేసి అంటది. ఇది రెండు ఉన్నాయండి. రీతుతో ఆడడం ఈజీ అని జెన్యున్గా ఫీల్ అయ్యేది, అండ్ రీతును కూడా లాస్ట్ దాకా తీసుకెళ్తే బై మిస్టేక్ గెలిస్తే నా ఫ్రెండ్లో ఎవరో ఒకరు గెలుస్తారు, డెమాన్ గెలవకూడదని కూడా అనుకోవచ్చు. అది కూడా ఒక స్ట్రాటజీ. అండ్ రీతును లాస్ట్ దాకా తీసుకెళ్ళినట్టు కూడా ఉంటుంది. అంటే ప్యూర్ గేమర్ క్వాలిటీస్ ఇవన్నీ. దీంట్లో ఏది తప్పట్టుకనట్లే ఉంటే ఇద్దరు ఫ్రెండ్స్లో ఒకరు గెలుస్తారు, ఎవరు గెలిచినా కూడా ఈవిడే గెలిపించినట్టు ఉంటుంది. దాంతోపాటుగా రీతును కూడా లాస్ట్ మూమెంట్ దాకా తీసుకెళ్ళడం ఉంటుంది. డెమాన్ అంటే ఈవిడికి పడదు కాబట్టి దాన్ని కూడా సాటిస్ఫై చేసినట్టు ఉంటుంది. స్ట్రాటజికల్గా మాట్లాడుతున్నారు, ఆవిడ పాయింట్లు ఆవిడ పెడతా ఉంటే పెట్టేటప్పుడు వీళ్ళు వినలేదు, వీళ్ళు వర్కౌట్ కాలేదు. వీళ్ళు అందరూ ఏమనుకుంటున్నారంటే రీతును తీసేద్దామని ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయి ఎవరు సంజన గారికి నచ్చలేదు అండ్ ఇమాన్యుయల్, దివ్య పరిగెత్తుంటే వీళ్ళిద్దరూ నేను పాయింట్లు చెప్పడం ఎందుకు లేని సంజన గారిని పుష్ చేసి సంజన గారిని పంపిస్తే సంజన గారు పట్టుకొని కళ్యాణ్ రీతును తీస్తానంటే నీకు డ్యాగర్ ఇస్తా, రీతును తీస్తావా అనగానే ఆలోచించుకోవడం స్టార్ట్ చేస్తాం. ఇది ఎంత మనకి వేయలేదు కానీ రీతును తీస్తావా అనేసి కళ్యాణ్ కాదు ఇమాన్యుయల్, దివ్య, సంజన వీళ్ళు ముగ్గురు కలిసి కూడా ఆడతారు. దివ్య మనోడు డెమాన్ని డ్యాగర్ తీస్తామంటే లేదు నేను తీను అంటాడు. అండ్ ఏంటి ఒకవేళ కళ్యాణ్ వస్తే కళ్యాణ్ వచ్చి డెమాన్ని తీస్తున్నా కూడా తీనని అంటాడు. ఆ రకంగా మాట్లాడతాడు. ఒరే కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ నేను తీస్తాడేమో అన్న భయం కూడా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే సంజన గారు చెప్తున్నారు రీతునే చెప్తాం అనేసి కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నాడు. స్టిల్ వీళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు రీతును తీయడానికి ఏంటి, రీతు ఆల్రెడీ క్యాప్టెన్ లాస్ట్ వీక్ తనకి సపోర్ట్ చేసామని మైనస్ అయింది, మళ్ళీ కూడా తనకు సపోర్ట్ చేస్తున్నాడు క్లియర్గా పోర్ట్రే అవుతున్నప్పుడు దానికోసం స్టాండ్ తీసుకొని రీతును తీసారు. రీతు ఎందుకు ఫీల్ అవుద్ది, ఫీల్ అయితే ఆవిడదే తప్పవుద్ది కదా, అది ఎందుకు తీసుకోలేకపోయింది అనేది అర్థం కావట్లా వరస్ట్ ఇక్కడ. ఆ తర్వాత కళ్యాణ్ నేను మాట్లాడి చెప్తాను, ఈవిడ డైరెక్ట్ చెప్పేసింది రీతును తీస్తానంటే నేను ఇస్తాను, లేకపోతే నేను డెమాన్కి ఇస్తే ఒకవేళ డెమాన్ నిన్ను కూడా తీయొచ్చని. అప్పుడు ఏం చేసినంటే కళ్యాణ్ డెమాన్ దగ్గరికి వచ్చి నీకు వస్తే నువ్వు నన్ను తీస్తావంటే డెమాన్ నీతో ఆడడానికైతే నాకు రెడీ, నేనైతే నేను తిను. కళ్యాణ్ అయితే రీతును తీస్తావా అంటే అది చెప్పలేను. అయితే నా ఒపీనియన్ డెసిషన్ అనేది క్లారిటీ ఉంది, నాకు ఒక క్లారిటీ ఉంది కానీ నేను తీస్తానో లేదు చెప్పలేను. తర్వాత కళ్యాణ్ తనుజ నువ్వేమనుకుంటున్నావని తనుజ దగ్గర కూడా వచ్చి అడిగితే నాకు బాగా అనిపించింది ఇక్కడ. నువ్వు అదే అనుకుంటున్నావా అని అంటాడు. ఎందుకంటే ఆవిడ డైరెక్ట్ చెప్పింది కదా రీతును తీయొద్దు అనేసి చెప్పింది కాబట్టి ఆ మాట చెప్తే కళ్యాణ్తో ఫీల్ అవుతూ కళ్యాణ్ నువ్వు కానీ క్యాప్టెన్ అవ్వకుంటే మీ మదర్ ఎంత ఫీల్ అవుతుందో కానీ నేను మాత్రం చాలా ఫీల్ అవుతావు. అంటే నువ్వు రీతును పెట్టుకుంటేనే 100% క్యాప్టెన్ అవుతావు వాడితో కంటే కూడా అనే ఫీలింగ్. ఇక్కడ కూడా నాకేం తప్పు అనిపించలే. ప్యూర్ రీతుతో అయితే నీకు కొంచెం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా అనే ఉద్దేశం, నువ్వు క్యాప్టెన్ అయితేనే బాగుంటుంది. ఇక్కడ కూడా 2-3 స్ట్రాటజీస్ ఉన్నాయి, బట్ స్టిల్ జెన్యూన్గా అయితే సపోర్ట్ చేసింది. ఆ తర్వాత కళ్యాణ్ రీతును తీసేసి చెప్పిన పాయింట్స్ ఏదైతుందో పెట్టిన పాయింట్స్ ఇక్కడ నాకు కళ్యాణ్ తెలివికి అప్రిషియేట్ చేయాలనిపించింది. టైం కూడా ఎక్కువ అవుతుంది, స్టిల్ చాలా పాయింట్స్ ఉన్నాయి, ఇంకో 10 నిమిషాలు అయిపోతా. కళ్యాణ్ తెలివి నాకు నచ్చింది ఏంటంటే 100% సంజన గారు వచ్చి పాయింట్ బ్లాక్లో పెట్టి ఖచ్చితంగా నువ్వు రీతునే తీయాలని చెప్పబట్టే రీతుని తీస్తాడు, దెర్ ఈజ్ నో డౌట్. బట్ ఇతను పెట్టిన సెంటెన్సెస్ బాగున్నాయి. నేను తీస్తున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు డెమాన్కి అసలు సపోర్టే ఇవ్వట్లేదు, నేను సపోర్టింగ్లా ఉండట్లేదు, తనని సెలెక్ట్ చేసుకోవట్లే అంటున్నాడు. కాబట్టి ఈరోజు నేను కంటెండర్గా కాదు క్యాప్టెన్ అవ్వు, నాతో గెలిచి క్యాప్టెన్ అవ్వు అని అలాంటి నేను ఛాన్స్ ఇస్తున్నాను అనేసి ఆ ఎలివేషన్ వచ్చేలాగా చెప్పిన సెంటెన్స్ ఫార్మేషన్ భలే ఉంది. దీంట్లో తెలివి కూడా ఉంది. క్లియర్గా ఏంటంటే తనకు గత్యంతరం లేకే సెలెక్ట్ చేస్తున్నాడు, బట్ తను చెప్పే పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అది తెలివిగా పెట్టాడు అక్కడ పాయింట్లు అనేసి అనిపించింది నాకు. గుడ్. అండ్ తనకి ఖచ్చితంగా డెమాన్ పౌన్నే అపోనెంట్గా పెట్టుకోవాలని కాదు, ఇక్కడ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది. రీతుని తీస్తేనే ఆ డ్యాగర్ ఇస్తా అనేసరికి పెట్టుకున్నాడు. బట్ నీతోనే పోటీ పడడానికి నువ్వు నాతో పోటీ పడి క్యాప్టెన్సీ గెలుచుకొని ఆ వర్డ్స్ ఫ్రేమ్ చేసిన విధానం భలే ఉంది, తెలివిగా పెట్టాడు అక్కడ. ఇక్కడ రీతుది నాకు ఏం పాయింట్ ఇదేం లాజిక్ అనిపించింది, చెప్తా మీకు. మీరు గమనించుండ్రు, నువ్వు క్యాప్టెన్ అవ్వాలి అంటే ఒకరిని తీయాలి. అంతకుముందు కూడా నేను నిన్ను తీశాను చూసావా, ఆ రోజు నాది కూడా గేమే, ఈరోజు నీది గేము. ఈరోజు నీది రైట్ అయితే నాది ఆ రోజు రైట్, ఈరోజు నీది తప్పు అయితే నాది ఆ రోజు తప్పు అనే పాయింట్ ఎంతో ఓపర్ పాయింట్ అన్నట్టు పెట్టారు. దానికి దీనికి నక్కకి నాగలోకం ఉన్నంత డిఫరెన్స్ ఉంది. ఆ టాస్క్లో ఫస్ట్ మనిషిని బలి చేసి ఫస్ట్ మనిషిని తీసి పెరిగి పడేసింది కళ్యాణ్ ఈవిడ. కానీ ఈ టాస్క్లో లాస్ట్ 2 వచ్చినప్పుడు కళ్యాణ్ తీసేశాడు. దానికి దీనికి డిఫరెన్స్ ఉందిగా, సేమ్ ఎలా అవుద్ది. ఆ తర్వాత సరికి ఆల్ ది బెస్ట్ చెప్పి మంచిగా నవ్వుతూనే వెళ్ళిపోయారు. తర్వాత ఇది అయిపోయిందండి. బాత్రూంలో 100% ఆడి ట్రై చేసి విన్ అవ్వాలని సాక్ చేసుకున్నారు డెమాన్ అండ్ రీతు. పాపం స్ట్రాంగ్గా ఉండిండు, ఆడాలి గెలవాలని. భరణి గారు సంజన షీ వాంట్స్ టు సేవ్ రీతు,
తనుజ శ్రీతుని సేవ్ చేయాలనుకున్నది. నో 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 ఇమ్ముకి ఓపెన్గా చెప్పింది ఏమని, కళ్యాణ్నే గెలిపించాలని సనింది అనేసి చెప్తుంది. తర్వాత సంజన నో ఇమ్ముకి ఓపెన్గా చెప్పేసింది కళ్యాణ్ గెలిపించాలని. నిజంగానే ఆ అమ్మాయి కళ్యాణ్ గెలిపించాలని జెన్యూన్గా ట్రై చేసింది. తర్వాత భరణి గారు రీతు క్యాప్టెన్ అయితే ఈ ఫైటింగ్ స్పిరిట్ కూడా పోతుంది. భలే ఫన్నీ గారు ఫైటింగ్ స్పిరిట్ కూడా పోతుంది. పిచ్చోళ్ళలా తిరగాలి అటు ఇటు మరిద్దరు అనగా నవ్వుకుంటారు. ఎందుకంటే 3వ సారి క్యాప్టెన్సీ ఇమ్యూనిటీ అన్నట్టుగా. సంజన గారు భరణి గారితో డెమాన్ నాతో వచ్చి ఏమన్నాడంటే, ఇది నాకు నచ్చలం. డెమాన్ నాతో వచ్చి ఏం చెప్పాడంటే, మీరు కళ్యాణ్కి ఇవ్వండి, నేను చూడాలని ఎవరికి పుడుస్తాడో చూడాలని ఉంది అనేసి అంటాడంట. ఎందుకని ఉంటాడంటే ఈవిడ ఉద్దేశం కూడా, ఈవిడ మాట్లాడింది కూడా, అంటే ఇతను డెమాన్ని ముందుండి నడిపిస్తున్నాడు రీతును అనే యాంగిల్లో ట్రై చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి నాతో కళ్యాణ్ ఇచ్చేసేయండి అంటే కళ్యాణ్ రీతుకే తీయాలని కదా. అంటే ఎలాగైనా తీయాలి, బట్ ఇతను తీయకూడదు, ఇతను సపోర్ట్గా నిలబడ్డాఅనేది పోర్ట్రే అవ్వాలనే దానికి ప్లాన్ చేశారన్నట్టుగా సంజన గారు మాట్లాడేది. ఇతను అది రైటే అనిపిస్తుంది. మరి కళ్యాణ్ ఇచ్చేసి ఎవరిని తీస్తారో చూద్దాం అనే పాయింట్ ఏంది మరి, అది మరి కదా. అది నెక్స్ట్ సరికి నెక్స్ట్ క్యాప్టెన్సీ టాస్క్. ఇది సింపుల్గా చెప్తా క్యాప్టెన్సీ టాస్క్ గురించి. ఇద్దరు సూపర్ ఆడారు. నేను లైవ్ కూడా పెట్టుకొని చూశాను అనమాట. దాదాపుగా క్యాప్టెన్సీ టాస్క్లో రోడ్ టు క్యాప్టెన్సీ ఫైనల్ క్యాప్టెన్సీ అంటే 6 నిమిషాలు ఆగకుండా ఇద్దరు పరిగెత్తారు. ఇసుక ఇది తీసుకొని నువ్వు బేల్దారి పని చేసే వాళ్ళు కూడా 6-7 నిమిషాలు నాన్ స్టాప్ పరిగెత్తి ఆ బొచ్చులతో అట్ట పరిగెత్తి గస పెట్టుకుంటూ ఆడడం కష్టం. అలాంటి టాస్కులు పెట్టి ప్రిపరేషన్ అయ్యింది కూడా లేదు. ఈ సీజన్లో సైలెంట్ కూర్చోబెట్టారు. సడన్గా వచ్చి పరిగెత్తుకుంటూ ఆడమంటే అర్ధరాత్రి టైంలో నైట్ టైంలో ఇంపాసిబుల్. ఆ టాస్క్లో 6 నిమిషాలు నాన్ స్టాప్గా కంకర ఇసుక మోసుకొని వచ్చారు. నేను లైవ్ చూసాను. మోస్ట్ టఫెస్ట్ టాస్క్ ఇన్ ద సీజన్ అండ్ మోస్ట్ టఫెస్ట్ ప్లేయర్ల మధ్య జరిగింది. ఇక్కడ హైలైట్ ఏంటంటే డెమాన్ పవన్ ఒక ఫ్యూ సెకండ్స్ ముందే ఉన్నాడు. దాంట్లో తిరిగేలేదు. ఎందుకంటే డెమాన్ పవన్కు ఉన్న కెపాసిటీ, డెమాన్కు ఉన్న స్ట్రెంగ్త్లో కళ్యాణ్ పోల్చడం చాలా టఫ్. ఇతను ఆర్మీ మిలిటరీలో స్టఫ్ ఆ ఎండ్యూరెన్స్ ఉంది, అది పనిచేసి ఉండొచ్చు. కానీ ఇతను చిన్న క్యాండిడేట్ కాదు. డెమాన్ పవన్ ఎవరినైనా ఓడించగలిగే అంత స్ట్రెంగ్త్, అంత ఫిజికల్ ఫిట్నెస్ ఉంది. అలాంటి పర్సన్తో ఈక్వల్గా ఆడాడు. చూసారు కళ్యాణం సూపర్ అనిపించాడు. ఈక్వల్గా ఆడాడు, ఆల్మోస్ట్ ఫ్యూ సెకండ్స్ డిఫరెన్స్ అంతే. బట్ ఆ ఫ్యూ సెకండ్స్ డిఫరెన్స్ కూడా ఎలా ఉందంటే అది కూడా లేదేమో అన్న ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ కంకర ఇసుకేస్తాడు, తర్వాత కళ్యాణ్ కంకర ఇసుకేస్తాడు, అండ్ కళ్యాణ్ 1-2 సార్లు మోస్తున్నట్టు కనపడుతాడు. ఆ లోపల ఇతను ఏదో సర్దునట్టు కనిపిస్తాడు, కానీ మళ్ళీ వెళ్ళి ఇతను కూడా తెస్తాడు. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్. తర్వాత ఖచ్చితంగా మధ్యలో ఆ ఇసుక మోసి కంకర మోసి అయిపోయే టైంకే ఒకనొక టైంలో కొంచెం ఇబ్బంది పడుతూ నడుస్తుంటాడు డెమాన్. ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ హైలైట్ ఏంటంటే చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడితే కళ్యాణ్ డెమాన్ పవన్కి వీక్నెస్, డెమాన్ పవన్ కొంచెం పెయిన్ రాబట్టి గెలిచాడు, లేకపోతే కళ్యాణ్ గెలవలేడేమో అనే పాయింట్లు చూస్తే చిరాకు దొబ్బింది. ఏం మనుషులు అనిపించింది. డెమాన్ పవన్ లాంటి కంటెస్టెంట్ అంత టఫ్ టాస్క్లో తనకే పెయిన్ వస్తే కళ్యాణ్కి రాదా? మీరు గమనిస్తే కళ్యాణ్ కూడా అలసిపోయి అల్లాడిపోతుండు. అక్కడ ఏమని ఇతను గెలుస్తాడేమో అని కూడా కాకుండా ఇలా ఏదో వాళ్ళు ఎంత చెప్తున్నా స్లోగా చేస్తున్నారు. అలసిపోయారు ఇద్దరు. చేతులు కూడా పైపైన గాల్లో అవుతున్నాయి తప్పించి వాళ్ళు స్ట్రెంగ్త్తో వాడట్లా. ఆల్రెడీ అలసిపోయి ఆడుతున్నారు ఇద్దరు బాగా ఆడారు. అండ్ కళ్యాణ్ తక్కువ, ఇప్పుడు గెలిచిన ఆటని తక్కువ చేసి ఎవరు చూసినా వరస్టే. అరే అంత మోస్ట్ టఫ్ టాస్క్లో డెమాన్ పవన్తో బీట్ చేసి డెమాన్ పవన్ అలసిపోయి పడిపోయిన తర్వాత కూడా కళ్యాణ్ అనే పర్సన్ ఆడి గెలిచాడు. అది అల్లా టప్పగా రాలేదు. ఇక్కడ హైలైట్ ఏంటంటే పాపం ఇమాన్యుల్ అయితే చెప్తాను తమ్ముడు రే కళ్యాణ్ ఎట్రా, తనుజ గారు అయితే ఇద్దరికి చెప్తున్నారు. రీతు అయితే పాపం ఇద్దరికి బతిలాడి చెప్తుంది. ఇద్దరికి కదా డెమాన్కి చెప్తా ఉంది, రే కానీరా లేరా ఓడిపోతావా ఏంటంటే పెయిన్ వస్తుంది, పాపం అనిపిస్తుంది. పెయిన్ వస్తుంది అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే లెగుస్తుంటే పెయిన్ వస్తుంది. కళ్యాణ్ అక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు. ఇదేమైంది తెలుసా, చెప్తానే ఉండు వెళ్ళి డెమాన్ భరణి గారు గివప్ ఇవ్వద్దు డెమాన్ గివప్ వద్దు డెమాన్ కాదన్నా తట్టుకోలేని నొప్పి వస్తుందన్న. రీతు బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తుంది. ఏడ్చినప్పుడు ఇది అంత అవసరమా, అక్కడే ఏడ్చుండొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ పాపం జెన్యూన్ ఏడిపోయి కన్నీళ్ళు కూడా వస్తున్నాయి. ఆ ఏడుపు పాపం దేవుడు దండం పెట్టుకుంటా ఉంది. ఇది కూడా అవసరం లేదు అనిపించింది. బట్ స్టిల్ జెన్యూన్గా అయితే ఏడ్చింది. తర్వాత కన్నీళ్ళు వచ్చింది కానీ అవి ప్యూర్ జెన్యూన్ ఏడుపు. అది నేను ఎందుకు తప్పట్టకపోయినంటే ఆ ఏడుపుని అరే మనకే అనిపిస్తుంది, అబ్బా పాప అనిపిస్తున్నప్పుడు ఇంత క్లోజ్గా ఉండి 100 రోజులు ఆ అతనితోనే ఉండి అతనితో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు అతను ఆ పెయిన్ వాళ్ళ తిట్టంతా అతను ఏడుస్తూ అతను బాధపడుతూ ఉంటే అవతల ఆ మనిషికి ఏడుపు రాకుండా ఎందుకు ఉంటుంది అన్న ఫీలింగ్ వచ్చింది. జెన్యూన్ ఏడుపు. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే కళ్యాణ్ ఒక టైంలో స్ట్రాటజికల్గా ప్లే చేశాడు అనిపించింది. మీలో ఎంతమందికి అనిపించిందో లేదు తెలియదు. ఎక్కడ అనిపించిందంటే నాకు చెప్తాను. ఒక్కోసారి ఆగిపోద్ది, మా అందరూ నిద్రపోయి ఉన్నారు అందుకని చూస్తున్నా, ఏం ఇబ్బంది పడద్దు, ఏం అనుకోవద్దు ప్లీజ్. ఒకసారి ఎక్కడ అనిపించింది తెలుసా, ఈ కళ్యాణ్ స్లోగా అసలు మరీ స్లోగా చేస్తున్నాడు. అంటే ఆవేశపడి గెలవాలన్న సెన్స్లో ఆడట్లా. దానికి 2 రీజన్స్. ఒకటి
లాస్ట్ వీక్స్లో ఎందుకు క్యాప్టెన్ అవ్వడం, మన ఎఫర్ట్స్ కనపడితే చాలనేసి అనుకున్నాడేమని నిజంగా అనిపించింది నాకు. అది అనుకున్నా కూడా గ్రేట్ స్ట్రాటజీ. అండ్ కొంచెం చూస్తూ ఉండు తమ్ముడు. అండ్ ఇంకోటి ఏమనిపించింది తెలుసా, నాకు నిజంగా అనిపించింది, మీలో చాలామందికి అనిపించి ఉండొచ్చు, డెమాన్ పవన్ అక్కడ ముక్కుతూ మూలుగుతూ ఉండేది కూడా కళ్యాణ్ కొంచెం అయ్యో వీడు ఇట్లా ఉన్నాడు అంటే సిచ్యువేషన్ ఎలా ఉండిందంటే, కళ్యాణ్ సిచ్యువేషన్ మోస్ట్ టఫ్ ఎక్కడంటే, మీరు అందరూ కామెంట్ చేయాలి ఇది కరెక్ట్ అనిపించిందో లేదు. అయ్యో వీడేమో ఏడుస్తున్నాడు, ముక్కుతున్నాడు, ములుగుతున్నాడు, ఈ టైంలో వాడి దగ్గరికి వెళ్ళలేక నేను ఓన్లీ టాస్క్ కోసం ఇది ఆడుతూ ఉంటే బాగుంటుందా లేదా, ఎలా ఆడాలా, వాడికి బాధపడుతున్న టైంలో నేను ఇది టాస్క్ని కంటిన్యూ చేయాలా లేదనేసి ఆలోచించుకుంటూ స్లోగా ఆడుతున్నాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది. హడావిడిగా ఆడేసి ఎగిరి గంతులు వేయాలన్న ఫీలింగ్లో లేడు. తన పెయిన్ కూడా ఫీల్ అవుతున్న క్లియర్ కనపడుతుంది. ఆమె చేయాలనే ఉద్దేశం లేడు. అండ్ రెండోది ఇంకోటి కూడా నడుస్తుంది అతనికి స్ట్రాటజీ. ఇప్పుడు గెలవడం అవసరమా, తను గెలిచినా నాకు ప్రాబ్లం లేదు, నేను లాస్ట్ మూమెంట్స్లో ఉండాలి నామినేషన్లో అనేది ఇమాన్యుయల్కి కళ్యాణ్కి మొత్తం తెలుసు ఇలాంటి స్ట్రాటజీస్ అన్ని. అది కూడా ట్రై చేశాడు. బట్ అవతలవాడి పెయిన్ కూడా అర్థం చేసుకొని ఆవేశపడకుండా ఆడుతున్నాడు. 2 రకాలుగా అల్లాడిపోయి ఆడాడో అన్న ఫీలింగ్ వచ్చింది అక్కడ. అండ్ లాస్ట్కి వీళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేస్తూ ఆ టేబుల్ అతికిచ్చి కూడా తన పెయిన్ని ఫీల్ అవుతూనే తను బార్లో తిరిగి దొల్లాడుతూ ఉండు. పాపం అనిపించింది. పోరాటం చేశాడు. ఎంత అంటే దొల్లాడుతూ కూడా అతికించడానికి ట్రై చేసిన ఒకటి అంటే నరం లాగేస్తుంది అతనికి. అతను వల్ల కాల, ఇంకెంత ట్రై చేసినా వల్ల కాల, ఎన్ని చెప్పినా చేయలేని సిచ్యువేషన్, అంత పెయిన్కి వచ్చింది. ఇప్పుడు కళ్యాణ్ అక్కడికి వెళ్ళి కూడా నాకు నచ్చింది, వెళ్ళి హడావిడిగా జెండా ఎత్తకుండా వెళ్ళి కూర్చున్నాడు. అంటే తన పెయిన్ ఫీల్ అవ్వడం, అవతలవాడి బాధని ఫీల్ అయ్యిండు. కూర్చున్న విధానం వాళ్ళు వచ్చి చెప్పి ఫ్లాగ్ ఎత్తరా, మేము పైకి ఎక్కేసి అతనికి హెల్ప్ చేస్తామని చెప్పిన తర్వాత ఆ ఫ్లాగ్ ఎత్తేసి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అతను ఏడుస్తాడు. దాంట్లో 2-3 రకాల ఏడుపులు. ఆ డెమాన్ పవన్ సాయి చూసి కూడా ఏడుస్తుంటాడు. అండ్ వాళ్ళ అమ్మ చెప్పిన మాట ప్రకారం వాళ్ళ మాట నిలబెట్టుకుని క్యాప్టెన్ అయ్యాడు. అండ్ మోస్ట్ టఫెస్ట్ టాస్క్లో క్యాప్టెన్ అయ్యాడు. లాస్ట్ వీక్ క్యాప్టెన్లో క్యాప్టెన్ అయ్యాడు. మామ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక నార్మల్ పర్సన్, నేను 3rd వీక్లో నేను కళ్యాణ్ని చేసుకున్నాం. కళ్యాణ్తో నేను ఫీల్ అయ్యా. 3rd వీక్లో నేను వెళ్ళినప్పుడు బిగ్ బాస్ సీజన్ 6లో క్యాప్టెన్ అయిన తర్వాత నేను ఏడ్చా. నేను అంత ఈజీగా బయటకి ఆడను. ఎందుకు ఏడ్చానంటే నా లైఫ్ గుర్తుకొచ్చింది నాకు. అరే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారా, బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేయడం ఏంటి సిల్లీగా, దాంట్లో 3 లక్షల సబ్స్క్రైబర్లు, అప్పుడు నాకు 3 లక్షల సబ్స్క్రైబర్లు రావడం ఏంటి, నన్నేంటి బిగ్ బాస్ టీం పిలిచి బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఛాన్స్ రావడం ఏంటి, 3rd వీక్లో నేను కంటెంట్ రావడం ఏంటి, క్యాప్టెన్ రావడం ఏంట్రా డ్రీమ్ లాగా నడుస్తుందని. అలాంటిది కళ్యాణ్ పడాల నాకంటే దారుణమైన స్థితిలో నుంచి ఒక కామనర్గా 0 ఫాలోవర్స్తో వచ్చిన వ్యక్తి 12వ వారంలో లాస్ట్ వీక్ ఆఫ్ ద బిగ్ బాస్లో లాస్ట్ క్యాప్టెన్గా 2వ క్యాప్టెన్గా అయ్యి, అది వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం క్యాప్టెన్ అయిపోయి టఫెస్ట్ టాస్క్లో డెమాన్ మీద గెలిస్తే తనకి ఆనంద బాష్పాలు మిక్స్ అయిపోయి ఏడుపు రాదా? బీభత్సమైన ఏడుపు వస్తుంది. ఆ మూమెంట్లో లైఫ్ అంతా గుర్తుకొస్తుంది స్వామి. చిన్న స్థాయి నుంచి వచ్చిన ప్రతి ఒక్కడికి, తను సక్సెస్ అయిన ప్రతి మెట్టులో కూడా తను ఏ దారి నుంచి వచ్చాడో అది గుర్తుకొచ్చి ఎమోషనల్ అవుతారు. అది కళ్యాణ్లో నాకు అనిపించింది. దాంతోపాటుగా డెమాన్ని చూసి కూడా ఏడుస్తున్నట్టుగా అనిపించింది. అది భయంకరంగా అనిపించింది స్వామి. అది ఎమోషనల్ మూమెంట్, ఏడుస్తున్నాడు బీభత్సంగా. అండ్ తర్వాత ఇమాన్యుయల్ దగ్గరికి అండ్ తనుజ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరు చేతులు పట్టుకుని వాళ్ళకి కిసి పెట్టిన విధానం మోస్ట్ ఎమోషనల్. వాళ్ళిద్దరు కూడా ఎమోషనల్ అయిపోయారు. ఇమాన్యుయల్ వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు ఏడుపు వస్తుందిరా అనేసి తనుజ తాండవం. ఇక్కడికి వచ్చిన తర్వాత డెమాన్ పవన్ కూడా మెడికల్ రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత లైవ్లో వచ్చి నిలబడితే మోకాల దాని మీద కూర్చొని డెమాన్ పవన్కి హక్ చేసుకుని డెమాన్ పవన్కి కిస్ చేస్తాడు. మోకాల దాని మీద సూపర్ ఎమోషనల్, ప్యూర్ సినిమా అనిపించింది. ఇక్కడ డెమాన్ పవన్ గొప్పతనం ఏం తెలుసా, ఇక్కడ అల్లాడిపోయి అయిపోయిన తర్వాత మెడికల్ రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బాధపడుతూ ఏడుస్తూ రీతును హక్ చేసుకొని మెడికల్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత బెడ్ మీద కూర్చొని మా అమ్మ వాళ్ళు కూడా బాధపడుతుంటారు, మా నాన్న వాళ్ళు కూడా బాధపడుతున్నారు, నా వల్ల కాలేదురా, లేకుంటే చేసిండేవంటారా, చాలా పెయిన్ వచ్చింది అన్నప్పుడు పాపం అనిపించింది. అండ్ ఒక్క మాట మాట్లాడుతూ పోనీలే మనోడే గెలిచాడు అన్న మాట 10 మెట్లు ఇక్కడ అనిపించింది డెమాన్ పవన్. మనోడే కదా గెలిచింది అనేసి అన్నాడు. సూపర్ మాట అన్నాడు ఆయన, సూపర్ అనిపించాడు డెమాన్ పవన్ ఇక్కడ. అండ్ దాని తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఆ క్యాప్టెన్సీ బ్యాడ్జ్ పెట్టమని అందరినీ పిలిచి క్యాప్టెన్సీ బ్యాడ్జ్ ఇమాన్యుయల్ అండ్ అందరి చేతులు పెట్టించిన తర్వాత కెప్టెన్ కళ్యాణ్ రిపోర్టింగ్ సార్ అనేసి ఆర్మీ స్టైల్లో చెప్పిన విధానం హైలైట్. దాని తర్వాత ఇమాన్యుయల్ వచ్చి మా తమ్ముళ్ళు జెమ్స్ అండి మా తమ్ముళ్ళు అనేసి మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు సినిమాలోనే చెప్తారు, అన్నయ్య సినిమాలో ఆ డైలాగ్ చెప్పిన విధానం సూపర్ అండి. ఇమాన్యుయల్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తా బీభత్సంగా లేనిరా అనేసి సొంత తమ్ముల్ని పెట్టినట్టుగానే చెప్పుకుంటూ ఉన్న విధానం. అండ్ సంచాలకుగా కూడా పార్షియాలిటీ లేకుండా తనుజ గారు చేసి ఇది కూడా దీంట్లో కూడా లేదనేసి తీపిచ్చి కళ్యాణ్ కూడా వేయించింది, డెమాన్ కూడా తీపిచ్చి వేయించింది, జెన్యూన్గా చేసింది. ఓవరాల్గా అన్ని వైపుల నుంచి అబ్సల్యూట్ సినిమాలాగా అనిపించే ఎపిసోడ్ అండి. ఆ ఎమోషన్స్ కావచ్చు, ఆ ఇది కావచ్చు, వాళ్ళందరూ పెట్టిన పాయింట్స్ కావచ్చు, అందరు స్ట్రాటజీస్ కావచ్చు, వీళ్ళందరి మధ్యలో ఎమోషనల్ బాండింగ్ కావచ్చు, కళ్యాణ్ రిలేటెడ్గా కష్టపడి ఆడిన విధానం కావచ్చు, ఇక్కడ నాకు అనిపించింది
కళ్యాణ్కి ఇక ఎదురు లేదురా, తిరుగులేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఏంట్రా ఈ సీజన్లో ఎలాంటి ఎలివేషన్స్ పడ్డారా ఆయన లాస్ట్ 10 days నుంచి వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు క్యాప్టెన్సీ, వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు దాంతోపాటుగా తను సాక్రిఫైస్ చేసుకున్న విధానం, ఆ టైం సాక్రిఫైస్ చేసిన విధానం, అండ్ వాళ్ళ నాన్నగారు స్టేజ్ మీద మాట్లాడిన మాటలు, ఈ వారంలో లాస్ట్ ఫైనల్ క్యాప్టెన్సీ టాస్క్లో కంటెండర్గా ఫస్ట్ తనే అవ్వడం, అండ్ బిగ్ బాస్ లాస్ట్ క్యాప్టెన్సీలో కంటెండర్గా సెలెక్ట్ చేసినప్పుడు మోస్ట్ టఫెస్ట్ కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకోవడం, అండ్ మోస్ట్ టఫెస్ట్ టాస్క్లో తను క్యాప్టెన్ అవ్వడం, అన్ని ప్యూర్ ఎలివేషన్స్ మీద ఎలివేషన్స్ వస్తున్నాయి. ఏ కంటెస్టెంట్కి రాలేదు. మొత్తం గ్రాఫ్ అంతా పెరుగుతూ వస్తుంది నాన్ స్టాప్గా అన్న ఫీలింగ్ వస్తుంది. మీకు ఎంతమందికి అనిపించిందో లేదో, నాకైతే అలాగే అనిపిస్తుంది. సూపర్ అయ్యా. ఇంకా హైలైట్ ఏమనిపించిందంటే తమ్మునేలో పెట్టాను కదా, ఇంట గెలిచాడు. ఆల్మోస్ట్ హౌస్ మొత్తం కళ్యాణ్కి రాకూడదు క్యాప్టెన్ కానీ ఎవ్వడు అనుకోవాలి రెండోసారి అయినా కూడా, అండ్ రచ్చ గెలిచాడు. ఇన్ని ఎలివేషన్స్ వస్తాయండి, టైం టు టైం ఎలివేషన్స్ వస్తాయండి. రచ్చ ఎక్కడ గెలిచాడంటే టఫెస్ట్ టాస్క్లో టఫెస్ట్ కంటెంట్ని సెలెక్ట్ చేసుకుని టఫెస్ట్ టాస్క్ ఆడి గెలిచాడు కాబట్టి రచ్చ కూడా గెలిచాడు. ఇంట గెలిచి రచ్చ గెలిచాడు అనిపిస్తుంది. ఇక ఆపలేం కళ్యాణ్ అనిపిస్తుంది. దీన్ని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్ చేయండి. దట్స్ ఇట్. నాకు అనిపించినట్టు చెప్పాను. మీకు ఏదైనా తప్పుగా మాట్లాడడం క్షమించండి. లవ్ యూ. దీని రిలేటెడ్గా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేశాను. ఆ రీల్ని కూడా ఒకసారి చూడండి. కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఎలిమినేషన్ గురించి అప్డేట్ ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను. లవ్ యూ మామ. బాయ్.